14వ అధ్యాయము 16వ వచనము చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, నీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను ఎల్లప్పుడు మీ యొద్ద ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను. లోకము ఆయనను చూడదు, ఆ లోకము ఆయన చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. మరొకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మంచిది. దయా ప్రేమ కనికరము గల మా తండ్రి, ఈ రోజు మాతో మీరు మాట్లాడండి ప్రభు. మాకు అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడండి ప్రభా. ఈ రోజు నీ మాట ద్వారా మమ్మల్ని బలపరచండి. నీ పరిశుద్ధాత్మను మాకు తోడు ఉంచండి ప్రభా. మాకు కావాల్సిన తండ్రి వర్తమానం అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడమని మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన ప్రభా. మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ కనికరము మీ జాలి మా మీద ఉంచి ప్రభా, మీ ఆత్మను పొందుకున్నట్టు ద్వారా మేము పొందే లాభాలు మీ ఆత్మను పొందుకోకుండా భక్తి చేయడం ద్వారా మేము తండ్రి మేము పోయే నష్టాలు ప్రభావ మాకు ఈరోజు తేటగా మీరు తెలియచేయమని నీ ఆత్మను మాకు తోడుంచి బలపరిచి కృప చూపి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన జీవించారు. 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులకు యేసయ్య గారికి మరియమ్మ గారికి ఆయన లోబడి జీవించారు. 3.5 సంవత్సరములు తండ్రి చిత్తాకి తండ్రి దేని కొరకు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించారు. ఆయన దైవత్వాన్ని గురించి ఆయన మనిషి కాదు, ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు అని 3.5 సంవత్సరాలలో పెట్టారా ఆయన దేవుడు అని రుజువు చేసుకొని ఆయన సర్వ మానవాళి కొరకు ఆయన బలి అయి ఆయన మృత్యు చేయని మరలా లేచి నేను ఏ రీతిగా వెళ్తున్నానో ఆ రీతిగా మరలా నేను వచ్చి నేను ఉండే స్థలంలో నేను మిమ్మల్ని తీసుకొని పోదును అని చెప్పి ఆయన పరములోకి చేయాలి. జాగ్రత్తగా మీరు దేవుని మాటలు వినాలి బిడ్డగా. ఈనాడు చాలా మంది బాప్తీసాలు పొందుకుంటున్నారు కానీ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందకుండా ఉన్నారు. బాప్తీసము అనేటువంటిది ఏంటంటే మొదటి మెట్టు. బాప్తిసము అనేటువంటిది ప్రియమైన వాళ్ళరా అది ఎంటర్ అయ్యాం, లోపలికి వెళ్ళాం, ప్రవేశించాం. ఏమండి అంటే ఇప్పుడు నర్సరీ కోసం పిల్లలు ఎక్కడికి వెళ్తారు? స్కూల్కి వెళ్తారు. నర్సరీలు చేసినంత మాత్రాన ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతారంటే చెప్పండి. వాళ్ళు నర్సరీ టు ఎల్కేజీ టు యూకేజీ ఇలాగా కొన్ని కేజీలు చదువుకొని వస్తే ఏమంటే ఎంతో చదువుకొని వస్తే వాళ్ళు పెద్ద చదువులోకి వస్తారు. జాగ్రత్తగా వినాలి, నా మాట అర్థం చేసుకోవాలి. ఏమండి ఆ రీతిగానే మనం ఎంటర్ అయ్యాం అంటే దేవునిలోనికి మనం వెళ్ళాం అంటే రక్షణ పొందాం అంటే మరణములో నుండి మనం జీవంలోనికి మనం దాటుకున్నాం. నరకానికి వెళ్ళవలసిన మనము క్రీస్తు దగ్గరికి మనం చేరుకున్నాం. యేసు అనే నామములో మనం బాప్తిసం పొంది మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తును వెంబడించాం. అంత మాత్రాన మనము నేరుగా పరలోకానికి వెళ్ళిపోతామని కాదు. మనం చేయవలసింది చాలా ఉంది. పిల్లలు పుట్టిన తర్వాత ఏమండి ముందు ఏం చేస్తారు? కాళ్ళు చేతులు కదిలిస్తూ ఉంటారు కొన్నాళ్ళు. తర్వాత ఏం చేస్తారు? భూమి మీద మట్టి మీద పాకుతారు. తర్వాత ఏం చేస్తారు? మెల్లిగా గోడ పెట్టుకుని ఏదో పట్టుకొని లేస్తారు, భయపడతారు, పడిపోయేటట్టుగా భయపడతారు, పడిపోతారేమని. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మెల్లిగా ఏమండి తప్పటి అడుగులు వేయటానికి లేకపోతే అడుగుల మీద అడుగులు వేయటానికి ఇష్టపడతారు. అలాగా వాళ్ళు మెల్లిగా నడుస్తూ 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 చక్కగా పరిగెత్తుతారు, చక్కగా కూర్చుంటారు, చక్కగా లేస్తారు. అంటే పుట్టినంత మాత్రాన అంటే బాప్తిసం పొందామంటే క్రీస్తులో పుట్టాము. పుట్టిన బిడ్డలు ఏం చేస్తారంటే తల్లి పాలు
తాగుతారు. అంటే ఎవరు తాగుతారంటే తల్లి పాలు తాగుతారంటే పసిపిల్లలు. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారంటే పిల్లరా, పాలు తాగినంత మాత్రాన అలాగే ఉండిపోతే తల్లిదండ్రులకు ఇష్టమా చెప్పండి? అమ్మా అర్థం చేసుకోవాలి నా మాట. ఇప్పుడు పాలు తాగేటువంటి పిల్లలు అలాగే పాలు తాగుతూనే ఎదగకుండా ఉంటే తల్లిదండ్రులు సంతోషపడతారా? ఎంత మాత్రం సంతోషపడరు. పిల్లలు ఎదగాలని కోరుకుంటారు, అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. పిల్లలు ఏమండి, ఒక మొక్కను నాటుతామండి, మొక్కను నాటినప్పుడు ఆ మొక్కగానే ఉంటే మనకు సంతోషమా చెప్పండి? మొక్క చెట్టు అవ్వాలి, చెట్టు మానవ్వాలి, వాటిలో ఫలాలు రావాలి, పూత రావాలి, ఫలాలు రావాలి. వాటన్నిటిని మనం తింటున్నప్పుడు దాన్ని మనం ఎంతగానో సంతోషిస్తాం. దేవుడు కూడా ప్రియమైన వాళ్ళరా, మనము పాలు తాగే పసిపిల్లలుగా ఉన్నంత మాత్రాన ఆయన సంతోషపడరు. కానీ ప్రియమైన వాళ్ళరా, మనము 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా దేవునిలో అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి. అలాగే మనం ఏ రీతిగా దేవుని దగ్గరికి వచ్చి దీవించబడుతున్నామో, ఆశీర్వదించబడుతున్నామో, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి వరాలను కూడా మనము పొందుకోవడం దేవుని చిత్తము. అర్థం చేసుకోవాలి నా మాటలు. దేవుని దగ్గరికి వచ్చిన మనము, దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆత్మీయ వరాలు, ఆత్మ ఫలాలు ఏమనగా అని గలతీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ ఆత్మ ఫలాలనగా ఎవరి ప్రేమ, ఇలాంటి కొన్ని మాటలు చెప్తాడు ఆయన. ఒక 9 మాటలు చెప్తాడు. ఎవరి అలాగా ప్రతి మంచి అలవాటు కలిగిన వారుగా మనం ఉంటాయి. రోజు రోజుకు మన విశ్వాస జీవితము ఉప్పొందించుకుంటూ, అందుకే యేసు ప్రభువు మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం అంటారు కదా, ఉప్పు నిసారమైతే అది దేని చేత సారం పొందును? మనుషుల చేత బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కుడికే కదా అని ప్రభు చెప్తారు. అంటే పని ఉప్పులో నిసారము లేకపోతే ఉప్పు దేనికి పనికి రాదు. మనం ఇప్పుడు పిల్లలుగా ఉండటం కాదు. అందుకే పౌలు అంటారు కదా ప్రియమైన వాళ్ళ మాట్లాడుతూ, మీరు పిల్లలుగా ఉండటం చూశాను, మీరు పాలు తాగుతున్నారు, ఇప్పుడు మీరు ఇదిగో అన్నం తింటున్నారు. మీరు అన్నం తినడం అంటే ఏంటంటే పెద్దవాళ్ళు అవుతున్నారని మనకు గుర్తనమాట. మనం ఇప్పుడు ప్రియమైన వాళ్ళరా, మనం ఎదగాలి, దేవునిలో ఎదుగుతూ ఉండాలి. ఎదుగుతూ మనం దేవుని సన్నిధిలో ఉండాలి. అందుకే పిల్లలు యేసుక్రీస్తు వారే ఏం చెప్పారు చూడండి. 17వ వచనం చదవండి. 14వ వచనం, 17వ వచనం, లోకము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. అదేంటి ఆదరణకర్త అంటే ఏంటో తెలుసండి? సమాధానకర్త మనకు తోడుగా. ఇప్పుడు ఎవరు ఉన్నారు మన మధ్యలో చెప్పండి? యెహోవా దేవుడు ఉన్నారా? యేసుక్రీస్తు దేవుడు ఉన్నారా? మరి ఆదరణకర్త అయిన దేవుడు ఉన్నారా బ్రదర్? చెప్పండి. ఆదరణకర్త అయిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండటం. సత్య స్వరూపైనటువంటి దేవుడైన ఆత్మను మీ మధ్యలో తండ్రి పంపిస్తాడు. నేను వెళ్ళిపోతున్నాను, నేను మీ మధ్యలో ఉండను, 3.5 సంవత్సరాలు మీ మధ్యలో ఉన్నాను. మీకు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఎలా ప్రేమించాలో, ఎలా ఆత్మీయ జీవితంలో ఉండాలో, ఎలా విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి, 3.5 సంవత్సరంలో అన్ని మీకు నేర్పాను. కానీ నేను ఎల్లకాలము మీ దగ్గర నేను ఉండను. కానీ నేను తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన గడి వచ్చింది. ఇదిగో నేను వెళ్తున్నానని మీరు బాధపడవద్దు. తోమా ఇలాగ కొంతమంది అంటారు, ప్రభా తండ్రి దగ్గరికి నేను వెళ్తానా అంటున్నావు కదా, నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? 3.5 సంవత్సరంలో మేమెంటే తిరిగాము, 3.5 సంవత్సరంలో మీరు ఉన్న చోటే మేము ఉన్నాము, మీరు పడుకున్న చోట మేము పడుకున్నాము, మీరు తినదే మేము తిన్నాము, మీ వెంట మీ అడుగు జాడల్లో నడిచాము మేము, మీరు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి ప్రభా అని చెప్పి తోమ అడుగుతున్నప్పుడు అప్పుడు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? మిమ్మల్ని అనాథలుగా పెట్టుకును, మీ ఎందుకు నేను పోతున్నాను. హల్లెలూయా. మిమ్మల్ని అనాథలుగా పెడుకును తోమా, పేతురు, మీరు రక్షించబడి మారు మనసు పొంది మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను? నేను వెళ్ళటం వలన మీకు మంచిది అన్నాడు. ఏంటి మంచిదంటే ఎల్లప్పుడూ మీ దగ్గర ఉండటానికి నీకు ఆదరణకర్తను మీ దగ్గరికి పంపుతాడు. ఆదరణకర్త ఏం చేస్తాడంటే సర్వసత్యములోనికి మనం నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆదరణకర్త మనకి ఏం నేర్పుతాడంటే మనం ఎలా ప్రార్థన చేయాలో నేర్పుతాడు, మనం ఎలా ప్రవర్తించాలో మనకు నేర్పుతాడు. ఎల్లప్పుడూ ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ ఆయన మనకు తోడుగా ఉండి తల్లి తన బిడ్డలను ఏ రీతిగా తండ్రి తన బిడ్డలను చేయి పట్టుకొని నడిపిస్తాడో, మోస్తాడో, ఆదరణకర్త అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లవేళలా మనకు తోడుగా ఉండి మనం పడిపోకుండా, జారిపోకుండా, తప్పిపోకుండా మనల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులకి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎల్లప్పుడూ మనకు
తోడుగా ఉండి మనం నడిపిస్తాడు. ఇప్పుడు కూడా మన మధ్యలో ఉన్నాడు ఆయన, ఇక్కడ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ ఉన్నాడు, తన దాసుని తన చిత్తాన్ని మాట్లాడుతున్నాడు. తనకి ఏది ఇష్టమో ఆయన మాట్లాడుతున్నాడు. మనకి ఏది కావాలో, మనం ఎలా నేర్చుకోవాలో, మనం ఎలా ముందుకు అడుగు వేయాలో, మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎలా కాపాడుకోవాలో ఈ రోజు ఆయన మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఆమె చెప్పండి. కాబట్టి నా ప్రియమైన వారులారా, ఆదరణకర్త, సమాధానాధిపతి అయినటువంటి దేవుడు, ఆత్మీయమైనటువంటి దేవుడు ఎల్లప్పుడూ మన తోడు కూడా ఉంటున్నాడు. ఎప్పుడు దాకా ఉంటాడు అంటే యేసుక్రీస్తు ఎవరి రాకడ వరకు, యేసుక్రీస్తు మనం చేరేదాకా ఎల్లప్పుడూ ఆయన మనకు తోడుగా ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, తండ్రి అయిన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నారు. ఎవరి పరలోక రాజ్యంలో ఉన్నంత మాత్రాన ఇక్కడ వాడు ఏమి చేయలేరంటే ఆ వాడు చేసే పని అన్ని చేస్తారు. కానీ వాడు చేయటానికి ముందు వారిలో నుండి తన ఆత్మని ఇక్కడికి పంపించారు. మనం ఎల్లప్పుడూ దుష్టుడైన సాతాను మనం పడగొట్టకుండా, శత్రువైన సాతాను మనం బలహీనపరచకుండా, శత్రువైన సాతానుడు మన పాపంలో పడవేయకుండా, శత్రువైన సాతానుడు మనను పాపం అనేటువంటి భూమిలో పడవేయకుండా మనం ఎల్లప్పుడూ కాపాడటానికి, ఎల్లప్పుడూ మనం సంరక్షించడానికి, ఎల్లప్పుడూ మనం చేయి పట్టుకుని నడిపించడానికి. ఎందుకంటే ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి, ఆయన బిడ్డలుగా మార్చబడ్డాం కాబట్టి, శత్రువు చూపు మన మీద ఉంటుంది కాబట్టి, శత్రువు ఎప్పుడు మనం బలహీనపరచాలని, మనం లోకంలోనికి లాక్కెళ్ళాలని, నరకానికి తీసుకెళ్లాలని వాడు ఎప్పుడు ప్రణాళిక ఉంటూ ఉంటాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కాపాడటానికి, ఎల్లప్పుడూ మనకు జ్ఞానం తెలివినిచ్చి మన చేయి పట్టుకొని నడిపించడానికి ఆదరణకర్త అయిన దేవుడు మన మధ్యలో ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఆదరణకర్త అనే దేవుణ్ణి మనం ఎలా కనిపెట్టగలమంటే, అందుకే అక్కడ అంటాడు కదా పిల్లలు, 16వ వచనం మళ్ళా చెప్పండి. ఎల్లప్పుడూ మీ ఎద్ద ఉండటానికి మరొక ఆదరణకర్త మీ ఎద్దకు పంపును అనగా ఎవరంటే ఆయన సత్య స్వరూపి. అంటే సత్యములోనికి మనం నడిపించి, అంటే అసత్యములో ఉన్నటువంటి ప్రజలను, అసత్యములో పడిపోకుండా తన బిడ్డలను సత్యములోనికి నడిపించడానికి దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది. మనం పడిపోకుండా ఒక వారం, 2 వారం, 3 వారం ప్రార్థనకి వెళ్ళకపోతే మనకి ఎలా అనిపించింది? మనసు అమ్మో 2-3 వారాలు అయిపోయింది, ఎలాగైనా మనం ఈ రోజైనా మనం ప్రార్థనకి ఎలాగైనా మనసు వచ్చితే ఎవరు కలిగిస్తున్నారు ఆ మనసు అంటే సత్య స్వరూపి అయినటువంటి దేవుడు. హల్లెలూయా. మనం లోకంలో కలిసిపోకుండా, మనము లోకంలో పడిపోకుండా, లోకంలోని మనం వెళ్ళిపోకుండా అనుక్షణము అనుదినము ఆదరణకర్త అయినటువంటి దేవుడు, సత్య స్వరూపి అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటూ మనం విన్నంత తట్టుతూ. మన ఇప్పుడు పత్రి గారు చెప్తూ ఉన్నారు, పాస్టర్ గారండి ఎప్పుడు పెడుతున్నారండి ప్రార్థన, అసలు పిచ్చి పెట్టిపోయినట్టుగా ఉందండి. ఇంట్లో ఉంటే ప్రార్థన ఆగిపోయేటప్పటికి, ప్రార్థన లేకపోయేటప్పటికి బోరు పడుతుందండి. ఏమి లేకపోతేటప్పటికి, అంతకుముందు పాట లేకపోతే బోరు కొట్టేది ఆయన, అంతకుముందు మందు లేకపోతే బోరు కొట్టేది, అంతకుముందు జోబులు డబ్బులు లేకపోతే బోరు కొట్టేది. కానీ ఇప్పుడు బోరు పడుతుందంటే దేనికంటే దేవుని సన్నిధి లేదు, దేవుని సహవాసం లేదు, దేవుని ప్రార్థన లేదు, దేవుని యొక్క సత్యమైన వాక్యాన్ని మనం వినలేకుండా ఉన్నామే అనేటువంటి బోరు పడుతుంది. ఎవరు ఈ మనసును కలుగు చేస్తున్నారంటే దేవుడే, సత్య స్వరూపైన దేవుడు. ఒక్కసారి మనం చేయి పట్టుకున్నటువంటి దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా అనుక్షణం మనకు తోడుగా ఉంది. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని శ్రమలో ఉన్నా, ఎన్ని ఇరుకులో ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అనుక్షణం నేను ఉన్నాను, భయపడవద్దు, నేను ఉన్నాను, ధైర్యంగా ఉండు, నేను నిన్ను చేయి విడిచిపెట్టను, తల్లి అయినా మరచినేమో నేను మరవను అని చెప్పి అనుక్షణం మన ధైర్యపరుస్తున్నటువంటి సత్య స్వరూపైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడే కాదు, మనము తండ్రి దగ్గరికి చేరేదాకా, తండ్రి మన కొరకు దిగి వచ్చేదాకా ఆదరణకర్త అయిన దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. 2 చేతులు ఒకసారి పైకెత్తండి. తోడుగా ఉంది. మనం ఎన్నోసార్లు పడిపోయినా, ఎన్నోసార్లు తప్పిపోయినా, ఎన్నోసార్లు ఆయనకి ఇష్టం కాని పనులు చేసినా, మనల్ని ప్రేమించి, బుద్ధి చెప్పి, కప్పించి, ప్రేమించి, ప్రేమతో మనం ఆయన సన్నిధి నడిపిస్తున్న దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే భక్తుడు అంటాడు, ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ దిక్కులేని నన్ను నీ దరి చేర్చావయ్యా,
ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకుందునేసయ్యా. దేవునికి ప్రియమైన వాళ్ళ ఏమి ఇచ్చిన రుణాన్ని మనం తీర్చుకోగలం చెప్పండి. మనమైనా ఒక వారం కుదరక, ఒక వారం మన పరిస్థితిని బట్టి మనం రాకుండా వెళ్ళకుండా వెళ్ళలేక ఆగిపోయినా, నేను ఈరోజు మీరు నా దగ్గరికి రాలేదు, నా మాట వినలేదు కాబట్టి నేను దగ్గరికి రాను అని చెప్పే దేవుడు కాదని. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో పెట్టారు 12-11 వచనంలో ప్రభు మాట్లాడుతుంటాడు కదా, మీరు నన్ను ఎరగలేదు, నేను మిమ్మల్ని ఎరిగితేని. ఎంత గొప్ప మాట అండి. మీరు నన్ను ప్రేమించలేదు, కానీ నేను మిమ్మల్ని ప్రేమించితేని. ఎప్పుడంటే అనాది సంకల్పంలో, అనాది కాలం సంకల్పంలో, జగత్పునాది వేయబడక మునిపే నేను మిమ్మల్ని ఎన్నుకుంటేని. ఏమియా, నీ తల్లి గర్భంలో రూపించబడక మునిపే, రూపించబడక మునిపే నేను నిన్ను ఎరిగితేని అని ప్రభు చెప్తున్నాడు. బిడ్డ, ఆయన మనల్ని ఎరిగాడు, కానీ మనం మాత్రం ఆయనను ఎరగలేదు అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, రోమీయులకు రాసిన పత్రిక బిడ్డరా, ఇదిగో మనం చదువుకున్నాం, ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండటానికి ఆదరణకర్తను దేవుని తండ్రి మన దగ్గరికి పంపించాడు. ఇక రెండోది రోమీయులకు రాసిన పత్రిక 28వ అధ్యాయం తీయండి, అందరూ తీయండి, బైబిల్ తెరవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, దేన్ని చూసండి? మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. అమ్మా, రెండోది జాగ్రత్తగా మీరు వినాలి. ముందు ఒక నిమిషం ముందు ఏం చెప్పాడు యేసు ప్రభు? ఎల్లప్పుడూ మనకు చెప్పండి తోడుగా ఉండటానికి, సహాయకరంగా ఉండడానికి, ఎల్లప్పుడూ మనల్ని బలపరచడానికి, ఎల్లప్పుడూ మన పక్షమున ఉండటానికి ఆయన ఆదరణకర్తను పంపిస్తారని చెప్పాడు. ఇక రెండోది ఇక్కడ అంటున్నాడు, మన బలహీనతను ఎరిగి. అమ్మా, మనం బలవంతులమని కాదు, మన బలహీనులమని ఆయనకి తెలుసు. మనం పనికిరాని వారమని ఆయనకి తెలుసు. కార్యాలు పొందినప్పుడు సంతోషపడతామని, కొన్ని సమస్యలు శ్రమలు రాగానే కురిగిపోతామని మన బలహీనతలన్నీ ఆయనకి తెలుసు. మేలు జరిగినప్పుడు నవ్వుతూ, బాధ కలిగినప్పుడు ఏడుస్తూ, దుఃఖం కలిగినప్పుడు దేవుని సహవాసానికి కొద్దిగా ఎడబాటుగా ఉన్నామని మన బలహీనత ఆయనకి తెలుసు. అయినా మన బలహీనత తెలుసు కాబట్టి ఆయన అంటున్నాడు, చదవండి, బలహీనతను ఎరిగి ఏదైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. కానీ జాగ్రత్తగా వినండి బిడ్డలారా, మనము ఆత్మ ఏం చేస్తాడంటే మనం ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. అర్థమవుతుందా? నా మాట మీరు అర్థం చేసుకోవాలి. తండ్రికి ఏది ఇష్టమో, తండ్రికి ఎలాంటి మాటలంటే ఆయన ఇష్టపడి మనకు మేలు చేస్తాడో మనకు తెలియదు. కానీ మనకు తెలియకపోయినా మన బలహీనతను ఎరిగిన పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి ఏది ఇష్టమో పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ఆమేన్. తండ్రికి ఏది ఇష్టమో, తండ్రికి ఎలాంటి నడవడికలు ఇష్టమో, తండ్రికి ఎలాంటి ప్రవర్తన ఇష్టమో, తండ్రికి ఎలాంటి ఆత్మీయత ఇష్టమో మనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. అందుకే ఆయన మన బలహీనతను ఎరిగిన వాడు కనుక ఆయన మనకు సహాయము చేయుచున్నాడు. సహాయం చేస్తూ మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఆయన చదవని కింద మాట అంటాడు, ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన హల్లెలూయా. ఉచ్చరింప సత్యము కాని మూలుగుతోనంట మనలను ప్రార్థనలోనికి నడిపిస్తూ మన పక్షమున తండ్రితో పోరాడతాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదట, మనం ఎలా మొరపెట్టాలో మనకు తెలియదట. ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు చేతులు ఎత్తండి. ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్న తర్వాత బైబిల్ ఎంతమంది చదివారు చేతులు ఎత్తండి. అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి మీకు బైబిల్ చదవండి ఉదయకాలం అని? ఎంతమంది ఆనందం కూడా టిఫిన్ చేయకుండా వచ్చారు? చేతులు ఎత్తండి. ఎంతమంది టిఫిన్ చేయకుండా వచ్చారు? టిఫిన్ తినకుండా వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఏమండి, టిఫిన్ తినే వచ్చాముగా? ఎవరైనా చెప్పారా టిఫిన్ చేయండి? మన ఆకలి అనిపిస్తే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? టిఫిన్ చేస్తున్నాం. బైబిల్ కూడా అంతేనండి. మనం ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి భౌతికమైనటువంటి ఆహారం ఎంత అవసరమో మన
బలముగా ఉంచడానికి పరిశుద్ధ గ్రంథము చదవటం కూడా అంతే అవసరం. దయచేసి నా మాటను మీరు అర్థం చేసుకోవాలి. మన శరీరాన్ని బలముగా ఉంచడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి భోజనం ఎంత అవసరమో, ఆహారం ఎంత అవసరమో, మన విశ్వాస జీవితాన్ని, మన ఆత్మీయతను ఏమండి పవిత్రంగా ఉంచడానికి పరిశుద్ధ గ్రంథమును చదవడం అంతే అవసరం అండి. అంతే అవసరం. ఈ మాట నేను అడుగుతున్నప్పుడు సాతానుడు నవ్వుతున్నాడు. ప్రభు తల ఉంచుకుంటున్నాడు. ఎవరిని బట్టి తల ఉంచుకుంటున్నాడంటే ఏమండి పాటించేటటువంటి మనల్ని బట్టి, దేవుని చిత్తాన్ని ఎరగినటువంటి మనల్ని బట్టి, దేవుని బలంలో చేవేస్తూ కూడా దైవసిద్ధముగా జీవించి వచ్చిన మనము, వాక్యానుసారంగా బ్రతికి వచ్చిన మనము, ఇంకా వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోకుండా లోకానికి ఎక్కువగా అవకాశం ఇచ్చి, లోకానికి ఎక్కువగా కేర్ ఇచ్చి, లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పరిశుద్ధ ఆత్మదేవునికి మనము ఏమి ఇవ్వలేని పరిస్థితుల్లో బలహీనమైన కటముగా ఉన్నామే. దాన్ని బట్టి దేవుడు తన తల ఉంచుకొని మనల్ని బట్టి ఆయన సిగ్గుతో తల ఉంచుకుంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు ఒక 5 అధ్యాయాలు చదవండి. ఉదయకాలం ఒక 5 అధ్యాయాలు, లేకపోతే 2 అధ్యాయాలు చదవండి. చదువు లేకపోయిన మాత్రం కూడా మెల్లిగా కలిపి కూడి చదవండి. ఏమైంది? డబ్బులు లెక్క పెట్టాలనుకుంటే ఇది 100, ఇది 500, ఇది 2000 రూపాయలు అంటే అలాగే తీసి జోబులు పెట్టుకుంటాం. లెక్క ఇవ్వం మనము. వీటన్నిటి మీద మనకు అంత శ్రద్ధ ఉంది కదా. ఎవరికైనా నేను మొదలుకొని చెప్తున్నాను, కానీ దేవుని వాక్యం మీద ఎందుకని మనం శ్రద్ధ చూపడం లేదు. ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన ఎంతమంది చేశారు చెప్పండి? చేతులు ఎత్తండి ఒకసారి. ఎంతమంది ఉదయకాలం లేచి ప్రార్థన చేశారు? దేవునికి ప్రియమైన వాళ్ళారా, చేతులు ఎత్తి పాటించిన మీకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకా పాటించిన వారికి కూడా నా 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను. మీ ఆత్మీయత కరెక్ట్ గా ఉండాలంటే, విశ్వాస జీవితము యథార్థముగా ఉండాలంటే, మీ విశ్వాస జీవితము సతిగల పడకుండా జారిపోకుండా ఉండాలంటే ప్రతి ఉదయకాలము ప్రార్థన చేయండి. లేచి 4 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటలకు లేచి 4 గంటల వరకు ప్రార్థన చేశారు. దేవుడు ప్రేరేపించండి, లేచి ప్రార్థన చేయి. 3 గంటలకు లేచి ఏమంటే 4 గంటల వరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి మరలా పడుకున్నామండి. మరలా పడుకుని మరలా లేచి మరలా యథాప్రకారం మన దేవుడు లేపి ప్రార్థన చేయించేది ఒక సమయం, అది ఆయన సమయం. కానీ ప్రతిరోజు మనం యథార్థంగా మనం యథాప్రకారం చేసే సమయం మన సమయం మనం పాటించాలి. మరలా లేచి ప్రభు సన్నిధిలో మరలా ప్రార్థన చేయాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, విశ్వాసం పీల్చుకోవడం వదలడం ఎంత అవసరమో దేవుని వాక్యము చదవడము, ప్రార్థన చేయడము అంతే అవసరం అండి. ఒక చేప పిల్లను నీటిలో నుండి బయట తీసుకొచ్చి బయట పడేస్తే అది ఎలా పొట్లు మిట్లాడుతుందో నీటి కోసము, దేవుడు అది ఎలా తపన పడుతుందో నీళ్ల కోసం, మనం కూడా బైబిల్ చదవకపోతే, వాక్యము వినకపోతే, ప్రార్థన చేయకపోతే పరిశుద్ధ ఆత్మదేవుడు కూడా అలాగే తపన పడతాడండి, అలాగే బాధపడతాడండి. ఈరోజు దేవుని సర్వునిగా మనం చేస్తున్నాం. ఎన్నేళ్ళైందని మనం బాప్తిసం పొంది, ఎన్ని సంవత్సరాలైందని మనం రక్షించబడి, ఇంకా ఎందుకంటే మనం ఆత్మ పొందుకోకుండా ఉన్నాం, ఇంకా ఎందుకని పరిశుద్ధ ఆత్మని మన హృదయంలో చోటు లేకుండా ఉన్నాం, ఎందుకని పరిశుద్ధ ఆత్మను పొందుకోకుండా ఉన్నాము? ఆయన పక్షపాతిని కాదు అన్నాడు కదా అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనంలో. దేవుడు పక్షపాతి కాడని దైవజనుడైన పేతురు అంటున్నాడు కదా. ఆయన అందరి మీదను ఆయన ఆత్మను కుమ్మరించుతున్నాడు. కొందరు మాత్రమే కుమ్మరించబడుతున్నారు, కొందరు కుమ్మరించబడలేకపోతున్నారు. కారణం ఏంటంటే దేవునికి మనిషికి సత్సంబంధం ఏమైపోతుంది? దూరం పెరుగుతుంది. అందుకే ఆత్మను మనం పొందుకోలేకపోతున్నాం. దేవునికి మనకున్న సత్సంబంధం, దేవునికి మనకున్నటువంటి సంబంధము ఏమండి? ఇప్పుడు కరెంటు ఉందండి, కరెంటు ఉంది కాబట్టి లైట్ వెలుగుతుంది, ఏమండి ఫ్యాన్ తిరుగుతుందండి. అదే అక్కడ వెళ్ళి ఆఫ్ చేస్తే ఏమైపోతుంది? అన్నీ ఆగిపోతుంది అంటారండి. ఆత్మ లేకపోతే పిల్లరా మన ఆత్మీయ జీవితం కూడా అంటారండి శూన్యమే. భక్తుడు అంటాడు, నీవు లేని శరణము నాకు శూన్యమే దేవా, నీవు లేని శరణము నాకు శూన్యమే దేవా, నీ
పందిరి దిక్కులా ఏంటి దాని భావం అంటే ఎవరి పందిరి మీద ఉన్నటువంటి తీగ కాపుని ఎలా ఇస్తుంది? చక్కని కాపునిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మట్టి మీద పాపని వెళ్ళింది, ఏమైంది? సగం పురుగు తినింది, సగం కుళ్ళిపోయింది, సగం పాడైపోయింది. అదే పందిరి మీద ఏమండి, అది పందిరి మీద అల్లుకొని ఏమండి కాపునిచ్చేటువంటి బలాన్ని ఎలా ఉంటుందంటే శత్రువు దాన్ని ఏమీ చేయడు. అనగా పందిరి అనగా సంఘము. సంఘములో మనం ఉంటే దేవుడు మనల్ని బలభరితముగా చేస్తాడు. సంఘములో సహవాసములో మనం ఉంటే మనం చేసే ప్రతి ప్రయత్నము ఆయన ఏం చేస్తాడు చెప్పండి? సక్సెస్ చేస్తాడు, సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మనము అలా ఉండాలి. పందిరి లేనటువంటి తీగలాగా రక్షణ పొందుకు మనం ఎలా పెడతారో జీవించాం. కానీ దేవుని వాక్యం మనకు కట్టుబాటు, దేవుని వాక్యం మనకు ఒక మాదిరి, దేవుని వాక్యం మనకు ఒక నియమము, దేవుని వాక్యం మనకు ఒక ఎవరి మార్గాన్ని చూపించింది. ఆ మార్గంలోనే మనం ముందుకు సాగుతూ ఆయన వచ్చేదాకా, మనం ఆయన దగ్గరికి పోయేదాకా, ఒక మాట చెప్పాలంటే ఆయన రాకడ వచ్చేదాకా, మనం సచ్చేదాకా, ఆయన వచ్చేదాకా, మనం పోయేదాకా నమ్మకముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సత్య స్వరూపైనటువంటి దేవుడు ఎల్లవేళలో ఎల్లకాలం మనకు తోడుగా ఉండటమే కాదు, మన బలహీనతను ఎరిగినటువంటి వాడు. మన బలహీనత అన్యాయానికి తెలుసు కాబట్టి తండ్రికి ఎలా ప్రార్థన చేయాలో, యేసుక్రీస్తు ఎలా ఇష్టమైన ప్రార్థన మనకు తెలియదు. కానీ చేయడానికి ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి ఆత్మను మనం పొందుకోకుండా ఉండటము ఇది మంచిది కాదు. ఆత్మ మనం పొందుకుంటున్నప్పుడు మేము వాళ్ళరా మనం శక్తిని పొందుతాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మ దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏం పొందుకుంటామంట? శక్తి. శత్రువుని ఎదిరించేటువంటి శక్తి, శత్రువును ఓడించేటువంటి శక్తి, శత్రువు మీద యుద్ధం చేయగలిగిన ధైర్యమైన శక్తిని దేవుడు మనకి ఏం చేస్తాడంటే ఇస్తాడు. దేవుడు మనకి ఇస్తాడు. ఆత్మలో ఉన్నప్పుడు శత్రువు ఎవరు మన దగ్గరికి రారు. శత్రువు అయిన సాతాను. మన శత్రువు ఎవరు చెప్పండి? పక్కటి వారా, పొరుగింటి వారా, ఎదురింటి వారా? బ్రదర్, మన శత్రువు ఎవరు? సాతానుడు. మన సహోదరులు అందరూ మంచివాడు. అమ్మా, వాడి చెడగొట్టేవాడు ఎవరు చెప్పండి? ఎవడంటే సాతానుడు. వాడి చెడ్డవారిగా చేసి ఇతరులకు విరోధంగా చేసేవాడు ఎవరంటే సాతానుడు. పాపం చేయాలని ప్రేరేపించేది ఎవరండి? మంచి దేవుడు కలుగు చేసినప్పుడు మంచివాడా చెడ్డవాడా? దేవుడు వారిని మంచి వారిగానే సృష్టించాడండి. మంచి వారిగా సృష్టించబడిన తర్వాత వాడు చెడిపోయారు. దేవుని ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించారు కాబట్టి పాపములో పడిపోయారు. ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అని బైబిల్ సెలవిస్తుంది. దేవుని మాటలను వాళ్ళు వినలేదు కాబట్టి వాళ్ళు ఏమైపోయారంటే దోషులుగా చేయబడ్డారు. ఏమండి, దేవుడు కలుగు చేసినప్పుడు మంచివాళ్ళుగానే కలుగు చేశారు. ఏమని కలుగు చేస్తున్నాడో తెలుసా? ఈ మన పోలిక చొప్పున నరుని చేయుదుము రండి. ఎవరితో చెప్తున్నాడు తండ్రి చెప్పండి?
మన పోలిక చొప్పున నరుని చేయుదుము రండి అని ఎవరితో చెప్తున్నాడు తండ్రి అంటే, పిల్లరా తన ప్రియ కుమారుడైన యేసు దేవుడితో, పరిశుద్ధాత్మ అయినటువంటి దేవునితో, పరిశుద్ధాత్మ దేవునితో, వీరిద్దరితో తండ్రి అంటున్నాడు మన పోలిక చొప్పున. అంటే తండ్రి ఎలా ఉంటాడో కుమారుడైన యేసయ్య ఎలా ఉంటాడు, యేసయ్య ఎలా ఉంటారో ఎవరి ఆత్మస్వరూపే ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అలాగే ఉంటారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎవడి ఆ వాళ్ళు ఏ పోలికలో ఉంటారో దేవుడు అదే పోలికతో మనం కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పోలిక చొప్పున, నా పోలిక చొప్పున అని తండ్రి చెప్పలేదు, నా పోలికన అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పలేదు, నా పోలికన అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పలేదు. వారు ముగ్గురు కలిసి ఒకే రూపంలో ఉన్నారు, ఒకే రీతిగా ఉన్నారు, ఏకరీతిగా ఉన్నారు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నారు. వారు ఏ రూపంలో ఉన్నారు, మనల్ని కూడా ఆ రూపంలోనే కలుగు చేశారు. ఆ రూపంలో ఉన్న మనం అంటే తండ్రి రూపాన్ని పోల్చుకొని పుట్టిన మనము పుట్టిన వాళ్ళరా, తండ్రికి మాదిరిగా మనం జీవించాలి కానీ తండ్రికి వ్యతిరేకంగా మనం జీవించడానికి తండ్రికి మంచిది అంటే సంతోషం కాదు కదా. తండ్రి మన పిల్లలు ఎప్పుడైనా మనకి ఇష్టంగానే పని చేస్తే తల్లిదండ్రులుగా బాధపడతా, ఎందుకు రాని కన్నాను, నేను కంటానికంటే కూడా కనకుండా ఉండిపోయి ఉన్నా మాకు సంతోషం కాదు అంటాం కదా తల్లిదండ్రులు. మనకే అంత బాధ కలిగితే మన కొరకు తన ప్రాణము అర్పించి తన శరీరంలో ఉన్న చివరి పొట్టు రక్తమును చిందించి మన కొరకు అనుమానం చిత్రహింసలు పొందిన యేసు ప్రభు వారు మనం ఆయన రూపాన్ని ఉండి మనం తప్పు చేస్తుంటే, పొరపాటు చేస్తుంటే, ఆయన ఇష్టానుసారమైన జీవితం కలిగి మనం జీవించకుండా ఉంటే ఆయన ఎంత బాధపడతాడో ఒకసారి మనము ఆలోచించాలని దేవుని సేవకునిగా మనము చేస్తున్నాం పిల్లలు. అందుకే ప్రియమైన వాళ్ళారా 29వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చదవండి. పౌలు గారు చక్కని మాట్లాడుతున్నారు కదా పిల్లరా, ప్రార్థనలో సహాయపడేదే కాదు, ప్రార్థన ఎలా ప్రార్థన చేయాలో నేర్పడమే కాదు. పిల్లలు 29వ వచనం చదవండి. 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా రోమీయులకు రాసిన పత్రిక 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు ఎంతండి, ఇంతమంది ఉన్నారు బైబుల్ చదవడానికి ఇంత కనబడతా ఉన్నారు ఏంటండి, చదవండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులతో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరని ముందు ఎరిగెను. ఒక్క నిమిషం మళ్ళీ అది చదివిస్తారు. కానీ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం కింద ఒకసారి అండి. ఆయన ఆత్మ తానే మన పక్షముగా జ్ఞాపనము చేయుచున్నాడు, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. దేవునికి స్తోత్రం కలుగును. దీని వరకు నేను చదివించాను. ఆత్మ యొక్క మనసు ఏంటో ఆత్మ ఏం చేస్తాడు, మన మనసు ఏంటో కూడా ఆత్మ ఏం చేసిందంట ఎరిగి మనకి సహాయపడేదే కాదు, ఎల్ల వేళలా మనకు తోడుగా ఉండి. ఎప్పుడైనా అనిపించింది అని వెళ్ళకూడని చోటకి మనం వెళ్ళాం అనుకో, అమ్మో ఇక్కడ కూర్చున్నాం, మనం ఇక్కడ ఉండకూడదు కదా, మన లాయర్ గారు మాట్లాడుతున్నారు మాస్టర్ గారు. ఒకరోజు ఒక చోటుకి వెళ్ళాను, అది వెళ్ళకూడని చోట, కానీ తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాను, అక్కడ వెళ్ళి నిలబడగానే నాకు ఉండి జారిపోయినంత పని అయిందండి. ఎందుకంటే బాప్తిసం పొందిన నేను, రక్షించబడిన నేను, ఇక్కడ ఉండకూడదు కదా, నేను ఇక్కడ ఎందుకు వచ్చాను అని చెప్పి ఉన్న పాటను 5 నిమిషాలు దేవునికి క్షమాపణ చెప్పి వెంటనే నేను బయటికి వచ్చేసాను. ఎన్నేళ్ళైనా నేను బాప్తిసం తీసుకొని ఒక 6 నెలల్లో ఏమైందండి. కానీ ఎన్ని సంవత్సరాలైంది మనం బాప్తిసం పొంది? ఎప్పుడైనా ఆలోచించాము మనము? ఎప్పుడైనా వెళ్ళకూడని చోటుకు వెళ్ళినప్పుడు, చేయకూడని పని చేసినప్పుడు, చేయకూడనటువంటి పని మనం చేసినప్పుడు, చూడకూడనటువంటి చూపు మనం చూసినప్పుడు, నడవకూడనటువంటి మార్గంలోకి మనం వెళ్ళినప్పుడు, చేయకూడనటువంటి తప్పిదాలు మనం చేసినప్పుడు, ఎప్పుడైనా దేవుని ఆత్మ మనం గద్దించినప్పుడు, దేవుని ఆత్మ మనం చేస్తుంది మంచిది కాదు, ఒకవేళ ఏదైనా పొరపాటు మనం చేస్తే బలకు రావు, చిన్న తప్పిదాలు ఏదైనా చేస్తే బలకు దూరం అవుతాం, అది దేవుని చిత్తం కాదు. బలకు దూరం అవ్వాలని కాదు ఆయన మనం బాప్తిసం పొందింది. బలం తీసుకోకుండా మనం దూరం అవ్వడానికి కాదు. కొంతమంది బలం తీసుకోవడానికి ముందు వెళ్ళిపోతున్నారు, అంతేకాదు దేవుడు మనం రక్షించుకుంది. అలా ఉండటానికి కాదు, నేను పరిశుద్ధులను కనుక
మీరును పరిశుద్ధులై ఉండాలి. దేవునికి స్తోత్ర. కొంతమంది బల్లారాధన రోజే తన పిల్లలను తెచ్చుకుంటారు, మళ్ళా మన పిల్లల్ని తీసుకురారు, మళ్ళా బల్లారాధన రోజు మాత్రం తీసుకొస్తారు. ఇది ఆశీర్వాదం కాదు. ప్రతి ఆదివారం బిడ్డలతో ఫ్యామిలీతో ప్రార్థనకి రావాలి. ప్రతి ఆదివారం ఒకవేళ పిల్లలకి ఎగ్జామ్స్ తప్పనిసరిగా ఉందంటే పర్వాలేదు. కొంతమంది పిల్లలు 9 గంటల వరకు 10 గంటల వరకు నిద్రపోతుంటే తల్లిదండ్రులు లేచి ఎవరైనా ప్రార్థన చేసామని కూడా అడగనటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కానీ అలాంటి వారిని దేవుడు ఒకరోజు శిక్షించబోతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మతో నిండి మాట్లాడుతున్నాను. ఎవరి ఏవి దైవజనుడు, గొప్ప దైవజనుడు అండి. ఏవి అనేటువంటి దైవ సేవకుడు, గొప్ప దైవ సేవకుడు, నమ్మకమైన దేవుని పనివాడు. కానీ ఆ కుటుంబానికి భయంకరమైన శిక్ష వచ్చిందండి. ఏంటి తెలుసా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 3వ అధ్యాయం చదువుకోండి. మీరు రెండు సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం మొత్తం చదువుకోండి. సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతుంటాడు కదా, తన పిల్లలు పాపం చేస్తున్నారని తెలిసి కూడా, వాళ్ళ పిల్లలు నా ఆజ్ఞను కైకొనడం లేదు అని తెలిసి కూడా తన తండ్రి వారిని అడ్డగించలేదు కనుక నా ఉగ్రత ఆ కుటుంబం మీదకి వచ్చును. జాగ్రత్తగా వినండి. మన పిల్లలను మన క్రమశిక్షణలో పెట్టకుండా, క్రమశిక్షణ అంటే ఏంటండి? ఎలా ఉంటారు? మనం కొట్టే దెబ్బకి, తిట్టే తిట్టుకి మారిపోతారా? వాళ్ళు మారండి. వాళ్ళని మార్చేది, జీవితాన్ని మార్చేది దేవుని వాక్యమే. జీవితాన్ని మార్చేది దేవుని వాక్యమే. బ్రతుకులను మార్చేది దేవుని వాక్యమే. ఒకరోజు చదువుకోకపోతే ఎలా చదవలేదని అడుగుతారు తల్లిదండ్రులు. ఒకరోజు కాలేజీకి వెళ్ళి ఎందురా అని అడుగుతారు. కానీ తల్లిదండ్రులారా, ఎప్పుడైనా మీ పిల్లలు లేచి ప్రార్థన చేయకపోతే పోటీ చేసి, రే ఈరోజు ప్రార్థన చేసావా, బైబిల్ చదువుకున్నావా అని ఎప్పుడైనా మీ పిల్లల్ని అడిగారమ్మా? అది అడగరు చాలా మంది తల్లిదండ్రులు. అది అడగరు. చదువుకున్నావా, బాగా చదువురా, కష్టపడి చదువురా, పైకి రారా, ఇదిరా, ఇదే చెప్తారు. కానీ వాడు పైకి రావాలంటే ముందు చేయవలసింది చేయాలండి. ముందు బైబిల్ చదవాలండి, ప్రార్థన చేయాలండి. మన పిల్లలకు మోకరించి ప్రార్థన చేయడం నేర్పాలండి. మన పిల్లలకు ప్రార్థన చేయడం మనం నేర్పితే దేవుడు వాళ్ళకి అన్ని స్థితి దేవుడు ఇస్తాడండి. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా ఉదయకాలం మన పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నాము, ఏడుస్తున్నారని అన్నదనడం లేదని పిల్లలకు సెల్ ఫోన్లు అలవాటు చేస్తున్నాం. కానీ ఎప్పుడైనా వాక్యం చదవడము, ప్రార్థన చేయడము, ఎవరి పిల్లలు ఏదైనా ఫోన్ అడిగితే కొనిస్తున్నాం. కానీ ఎప్పుడైనా వాళ్ళు పుట్టినరోజు బైబిల్ కొనిచ్చి, రే ఈరోజు నీకు గిఫ్ట్ ఇస్తున్నాను, ఎవరు ఇవ్వలేని గిఫ్ట్ ఇస్తున్నాను, ఈ పరిశుద్ధ గ్రంథం ఈ రోజు ఇస్తున్నాను, ఈ రోజు నుంచి బైబిల్ చదవరని తల్లిదండ్రులారా మీ పిల్లలకు ఎప్పుడైనా చెప్పారా? మంచి బట్టలు కొంటున్నాము, మంచి వస్తువులు కొంటున్నాము, మంచి యువలు ఖర్చు చేస్తున్నాం, మంచిదే. వీటన్నిటికంటే మంచిది ఏంటో తెలుసా పిల్లరా? మన బిడ్డలకు ప్రార్థన నేర్పడము, మన బిడ్డలకు దేవుని మందిరానికి నడిపించడము, మన బిడ్డలకు భక్తిని నేర్పడము, మన బిడ్డలకు బైబిల్ చదవడం నేర్పడము, మన బిడ్డలకు ప్రార్థన చేయడం నేర్పడము, మన బిడ్డలు దేవుని వాక్యం దగ్గరికి సంఘంలోనికి తీసుకురావడము. ఇది ఎప్పుడైనా నేర్పుతున్నామా? తల్లిదండ్రులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో నేను మాట్లాడుతున్నాడు. ఆదివారం ఒకరోజు లేకపోతే నెలకు ఒకసారి బల్లారాధన తీసుకొని వెళ్ళిపోతే పరలోకానికి వెళ్ళిపోరండి. దైవ చిత్తానుసరమైన జీవితం చూపిస్తుంది. దైవ చిత్తానుసరమైనటువంటి బ్రతుకుతూ దేవునికి దగ్గరగా బ్రతకాలండి. 7 పిల్లలండి ఒక దేవుని సేవకునికి. ఏమండి, హతసాక్షిగా మారిపోయాడండి. 7 పిల్లలండి, ఆడపిల్లలు 7 పిల్లలు ఉన్నారు బైబిల్లో. ఆ పిల్లలందరూ కూడా యవన వయసులో మంచి భక్తి పరులని బైబిల్లో రాస్తుందండి. ఏమండి, మంచి భక్తి పరులంట. యోగు 10 మంది పిల్లలు కన్నాడండి. 10 మంది కూడా పిల్లరా వాళ్ళ కొరకు ప్రతి అరుణోదయం అనిపించి వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసేవాడండి. ఎప్పుడైనా ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలో బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు తల్లులారా? ఎప్పుడైనా రే బైబిల్ చదివావా, వాక్యం చదువుకున్నావా, ప్రార్థన చేసావా ఎప్పుడైనా అడిగారండి? ఈ రోజు దేవుని సేవకునికి అడుగుతున్నారండి. బిడ్డలు ఎంతో మందికి పిల్లలు లేరండి, ఎంతో మందికి సంతానం లేకుండా బాధపడుతున్నారండి. కానీ మనకు దేవుడు బిడ్డలు ఇచ్చింది ఎందుకో తెలుసండి? బాలుడు నడవలసిన త్రోవను మనకి నేర్పును, వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగి పోతాడని బైబిల్ చదువుతుందండి. మనం రావడం మంచిదేనండి, కానీ మన కుటుంబాన్ని కూడా ప్రభు సన్నిధికి తీసుకొని రావాలండి. మన పరలోకానికి వెళ్తూ మన కుటుంబం నరకానికి వెళ్తే దేవుని చిత్తం కాదండి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడే మీతో మనతో మాట్లాడుతున్నాడు. మనం కరెక్ట్గా ఉంటేనండి మన బిడ్డలు కూడా మనం కరెక్ట్గా
నడిపించగలరు. డ్రైవింగ్ చేసేవారు కరెక్ట్ గా డ్రైవింగ్ చేయకపోతే వెనక కూర్చున్న భార్య పిల్లలందరూ కూడా ప్రమాదంలో పడతారు, గుర్తుపెట్టుకోవాలి. అలాగే డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కరెక్ట్ గా తోలుతున్నప్పటికీ కూడా వెనక కూర్చున్న వాడు బ్యాలెన్స్ గా కూర్చోకపోతే ప్రమాదం జరిగిపోతుంది. జాగ్రత్తగా ఆలోచించండి. మీ కుటుంబంలో మీ బిడ్డలను సరిదిద్దుకోవడం, మీ బిడ్డలు క్రమశిక్షణ నేర్పుకోవడం కూడా ఒకరోజు మీకు తలనొప్పిగా మారింది. ఒకరోజు మీరు తల మొత్తుకొని ఏడుస్తారు. నేను న్యూస్ లో చూశానండి. ఒక అమ్మాయి, బాగా డబ్బులు ఉన్నటువంటి ఒక అమ్మాయి, ఒక పేదవాడు అనుకుంటాను, అతను ప్రేమించేది హేమంతో ఏదో అంతంట ఆయన పేరు. ప్రేమించారు. సరే, దరిద్రుడు ప్రేమించుకున్నాడు. సరే, నీకు నేను డబ్బులు ఇవ్వను, నాకు ఇష్టం కానీ పెళ్లి చేసుకున్నా కాబట్టి నువ్వు బతుకు, నీకు నాకు సంబంధం లేదని వదిలేసుకుంటే వాడు ఎక్కడో బతికేవాళ్ళు కదండి. ఇప్పుడు పిల్లలు ప్రేమించారండి, ప్రేమించారు. కానీ ప్రేమించే మనసు కలుగు చేసింది ఎవరు చెప్పండి? ప్రేమించారని మనసును తెలియపరిచింది ఎవరంటే తల్లిదండ్రులు. పిల్లలను సరిగా పట్టించుకోకపోవడం వలన వాళ్ళు మన మీద ఉన్నటువంటి వాటికంటే కూడా బయట ఎక్కువగా అలవాటు అవుతారు. అందుకే దేవుని వాక్యం వాళ్ళకి నేర్పాలని నేను చెప్పాను. ఈనాడు చాలా మంది పిల్లలు ఏమండి, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని 8 నెలల లేకపోతే వాళ్ళు పరిచయం 8 సంవత్సరాలు అమ్మాయి చెప్పింది. పరిచయం 8 సంవత్సరాలు ఏమని చెప్పింది, పెళ్లి చేసుకుని 8 సంవత్సరాలు నాకు తెలియదు అమ్మా, 4 నెలలమ్మా. కానీ మంచిదనంగా తీసుకొని వెళ్ళి అతన్ని తీసుకెళ్ళి చెప్పేశారు. ఇప్పుడు అమ్మాయి నడి రోడ్డు మీద పెట్టి నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టారు. నా భర్తను నాకు కాకుండా చేశారు. దేవునికి ప్రియమైన వారు, పిల్లలు తప్పు చేస్తున్నారని బాధపడుతున్నారు. కానీ ఆ తప్పు చేయకుండా, ఆ ప్రేరేపణ రాకుండా పిల్లలు మనం సరిగా క్రమశిక్షణతో పెంచితే మన పిల్లలు ఎప్పటికీ తప్పు చేయరు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుని వాక్యం వాళ్ళ మనసులో ఉంటే తప్పు చేస్తారా? దేవుని వాక్యం వాళ్ళ హృదయంలో ఉంటే తప్పు చేస్తారా? దేవుని వాక్యం మన మనసులో ఉంటే మనం తప్పు చేస్తామా? దేవుని ఆత్మ మనలో ఉంటే తప్పు చేస్తామా? చెయ్యలేము. రోజులు చాలా ఉంది బైబిల్లో. ఉదాహరణకి ఒకళ్ళని గుర్తు చేస్తాను. యోసేపు గారు, ఒక పరాయి స్త్రీ వచ్చి అనుక్షణము అతన్ని కన్ను వేసి అతన్ని లొంగ తీసుకోవాలని చూస్తున్నప్పుడు కూడా బైబిల్ సెలవిస్తుంది, అతడు ఒప్పుకోక అతడు పారిపోయాను. యాకోబు గారు పెంచిన విధానం ఎలా ఉంది చూడండి. ఎన్ని వందల సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఎవరి యాకోబు గారిని ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. బ్రదర్, మనం కూడా మనము కూడా మన పిల్లలు బజార్లు వెళ్తున్నప్పుడు, మన బిడ్డలు కాలేజీకి వెళ్తున్నప్పుడు, మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు మన పిల్లల విధానాన్ని వినే వాళ్ళు. అదిగో అక్కడ కొంతమంది మా ఇళ్ళ దగ్గర పిల్లలు ఉంటారు. ఏమంటే అది తప్పో ఒప్పో నాకు తెలియదు. ఏమంటే వాళ్ళు నోరు తెరిస్తే పచ్చి బూతులు మాట్లాడుతున్నారండి. నోరు తెరిస్తే పచ్చి బూతులు. చిన్న చిన్న పిల్లలండి, చిన్న పిల్లలండి. వాళ్ళకి బూతులు నేర్పింది ఎవరండి? దుష్టులు ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాస్తుకులు కూర్చుంటే చోటన కూర్చుండక. చెడ్డ వారితో వెళ్తే చెడ్డ మాటలు నేర్చుకుంటాం, మంచి వారితో మనం వెళ్తే మంచి మాటలు నేర్చుకుంటాం. దేవుని వాక్యాన్ని మన బిడ్డలు నేర్పితే దేవుని మాటలు బయటకు వచ్చింది. లోకస్తులతో మన బిడ్డలు సహవాసం చేస్తే లోక సంబంధమైనటువంటి మాటలు మన బిడ్డలలోకి వచ్చేది. ఈరోజు బిడ్డలను దేవుడు మీకు ఇచ్చాడు. వాళ్ళని క్రమంగా పెంచాలన్నా మీ చేతిలో ఉంది, వాళ్ళ క్రమంగా పెంచకపోయినా మీ చేతిలోనే ఉంది. సహోదరులారా, ఈరోజు దేవుని సేవకు నీకు అడుగుతున్నా, అదే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, అదే పరిశుద్ధాత్మ దేవుడు మనము పరిశుద్ధాత్మను పొందుకుంటే, ఒకటి మనం తప్పిపోము, రెండోది మన కుటుంబాన్ని కూడా తప్పిపోకుండా ఉంచుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పరిశుద్ధ గ్రంథంలోని ప్రియమైన వాళ్ళరా, చూడండి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 14వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 14వ వచనం. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల పౌలు గారు ఎన్ని పత్రికలు రాశాడని బైబిల్లో? అమ్మా చెప్పండి, ఎన్ని పత్రికలు రాశాడు ఆయన బైబిల్లో? 14 పత్రికలు రాశాడండి. కొత్త నిబంధన గ్రంథంలో ఎన్ని పత్రికలు? మొత్తం 27 పత్రికలండి. 27 పత్రికలు పౌలు గారు ఒక్కరే ఎన్ని పత్రికలు రాశారు? 14 పత్రికలు రాశారు. లూకా డాక్టర్ గారు వైద్యులు ఎన్ని పత్రికలు రాశారంటే 2 రాశారు. ఒకటి లూకా సువార్త, రెండోది అపోస్తలుల కార్యం. ఇలాగా మత్తయి గారు మత్తయి సువార్త రాశారు. యోహాను గారు 2-3 పత్రికలు రాశారు. మొదటి యోహాను, 2 యోహాను, యోహాను సువార్త, ఇలాగ 3 పత్రికలు రాశారు. పేతురు గారు 2 పత్రికలు రాశాడు. మొదటి పేతురు,
రెండో పేతురు, ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక 2-3 పత్రికలు రాశారు. 14 పత్రికలు రాసినటువంటి అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు, నేను భాషలతో మాట్లాడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. భాషలు ఏ భాషలు అండి? తెలుగా, హిందీ, మలయాళమా, తమిళ? చెప్పండి. అన్య భాష. అన్య భాష అంటే ఏంటంటే ఎక్కడ ఉందండి? అన్య భాష అంటే భూమి మీద ఎక్కడైనా ఉంది అన్య భాష అంటే? అన్య భాష అంటే వారు మాట్లాడేది మాత్రం ప్రపంచంలో ఇంకా ఊరు మాట్లాడకుండా ఉండే మనుషులు మాట్లాడే భాష కాదు ఇది. దేవుని ఆత్మతో కూడిన వారు మాట్లాడే భాష. పౌలు గారు అంటున్నారు, నేను భాషలతో మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆత్మతో ప్రార్థన చేస్తాను, భాషలతో ప్రార్థన చేస్తాడంట. ఎన్నేళ్ళు ఏంటంటే మనం బాప్తిసం పొంది ఎప్పుడైనా పరిశుద్ధ ఆత్మ అనే వరాన్ని అన్ని భాషలు మాట్లాడామండి? 1999 సంవత్సరంలో ప్రియమైన వారులారా, ఎలాగే ఒక దైవ సేవకురాలు వాక్యం చెప్తూ, నీ భక్తి రహస్యంలో చూస్తున్న నీ తండ్రి ఎదుట కనపరచాలి నీ భక్తి అని చెప్పి ఆయన వాక్యం, ఆమె వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధ ఆత్మల గురించి చెప్తున్నప్పుడు పెట్టారా 1999 సంవత్సరము ఆమె చెప్తూ ఉండగానే నాకు ఆశ కలిగింది, ప్రభా నాకు ఆ పరిశుద్ధ ఆత్మ కావాలి, నేను పరిశుద్ధ ఆత్మ నేను పొందుకోవాలి ప్రభా. బాప్తిసం అయితే తీసుకున్నాను కానీ 10 ఏళ్ళు అవుతుంది కానీ ఆత్మ ఫలాలు లేని జీవితం జీవిస్తున్నాను ప్రభా. ప్రార్థన చేస్తున్నాను, 5 నిమిషాలు నేను అనుకుంటాను, ఈ రోజు గంట సేపు ప్రార్థన చేయాలని అనుకుంటా. కానీ గంట అయిపోయింది కానీ నేను చూస్తే 10 నిమిషాలు ఉంటుంది. 10 నిమిషాలు చేసే ప్రార్థన. అదే పరిశుద్ధాత్మతో మనం కలిసి పరిశుద్ధాత్మ పొందుకొని మనం ప్రార్థన చేస్తే గంటలు తరబడిన మన ప్రార్థన ఆగదు. ఎందుకంటే ఎవడి మన బలహీనతలు ఎరిగిన పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతల్లో కూడా ఏం చేస్తాడైనా మనకు సహాయము ఉచ్చరింప సైక్యము కానీ మూలుగుతో కూడిన ప్రార్థనలోకి నడిపిస్తాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉచ్చరింప సైక్యము కానీ మూలుగుతో కూడిన ప్రార్థనలోనికి ఆయనే నడిపిస్తాడు. కాబట్టి సమయం గడిచిపోతున్నా, సమయం తరిగిపోతున్నా, ఇంకా మనం 1 నిమిషం ప్రార్థన చేసినట్టుగానే ఉంటుంది. అది మనకు మనం ప్రార్థన చేస్తే గంట సేపు చేసినట్టుగా ఉంటుంది. నాకు కడితే చూస్తే 10 నిమిషాలు ఇంతసేపు చేసాము కదా. అవును నా ప్రియమైనటువంటి వార్త, పరిశుద్ధాత్మ నాకు కావాలి ప్రభా, పరిశుద్ధాత్మను పొందుకోవాలి ప్రభా అని ప్రార్థన చేస్తూ ఏడుస్తూ, ఏమండి ఏదో ఏడవడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ అది పగిలితే కదా, ఏదండి హృదయంలో ఉండేటువంటి కొండ పగిలితే కదా కన్నీరు బయటికి రావడానికి. ఏడవడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ కన్నీరు బయటికి రావడం వల్ల దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళు అలాగా భారతంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే పక్కన ఒక సహోదరి ప్రవచిస్తూ ఒక అక్క అంటుంది, గోపి నా కుమారుడా పరిశుద్ధాత్మను అడుగుతున్నావు, నేను ఇస్తాను, ముందు నీలో ఉన్న బలహీనతలన్నింటిని సరి చేసుకో, నీకు పరిశుద్ధాత్మని ఇస్తాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటే బాప్తిసం పొందిన వాళ్ళు అందరి మీదకి రాడండి. పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే కొన్ని నియమం ఉండాలి, కొన్ని పరిశుద్ధతతో ఉండాలి, కొన్ని పవిత్రంగా ఉండాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు వాక్యం వినాలి, ప్రతిరోజు దేవునికి దగ్గరగా ఉండాలి, ప్రతిరోజు దేవునికి దగ్గరగా జీవించాలి. ఏమంటే అపవిత్రమైనటువంటి వాటికి చాలా దూరంగా ఉండాలి, ఏమంటే దుష్టులకు చాలా దూరంగా ఉండాలి, పాపానికి లోకానికి చాలా దూరంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు మనలోనికి రావడానికి ఆయన ఇష్టపడతాడు. నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ప్రభు చెప్పాడండి. నా మాటలు అగ్ని వంటివి కాదా అని 20వ గ్రంథంలో ప్రభు చెప్పాడు. ఆయన పరిశుద్ధులు కాబట్టి ఆ ఆత్మ పొందుకోవాలి అంటే మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా మనం ఉండాలి. మన లోపాలని సరి చేసుకోవాలి, మనలో ఉన్న తప్పిదాలని సరి చేసుకోవాలి, మనలో ఉన్నటువంటి లోక సంబంధమైన కోరికలను చంపుకోవాలి, మనలో ఉన్న లోక సంబంధమైన శరీర ఆశ, లోకాశ, జీవపడతాన్ని మనం చంపుకోవాలి. అప్పుడే పరిశుద్ధాత్మను అడిగినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. బిడ్డ ఒక సహోదరుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా గోపి పరిశుద్ధాత్మను అడుగుతున్నావు, నీలో కొన్ని లోపాలు ఉంది, నీలో కొన్ని తప్పిదాలు ఉంది, నీలో కొన్ని పాపాలు ఉంది, అదన్నీ సరి చేసుకో, నేను నీకు పరిశుద్ధాత్మని ఇస్తానని బిడ్డరా మాట చెప్పినప్పుడు నేను అడుగుతుంది ఆమె ఎలా తెచ్చిందని అప్పుడు పశ్చాత్తాపం కలిగి ప్రభు సన్నిధిలో బిడ్డరా కొన్ని గంటలు అలాగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండగానే ప్రియమైన వాళ్ళగా ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు నా జీవితంలో రక్షించబడి 9-10 సంవత్సరాల నుంచి ఎప్పుడు నా నోట పలకనటువంటి అన్య భాష నా నోటి నుంచి బయటికి వస్తా ఉంది.
నాకు తెలియదు ఆ భాష ఏంటో. ఆ ఆత్మ నేను నా మీదకి వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నానో నాకు తెలియదు. నేను ఎలా ఉన్నానో నాకు తెలియదు. ఏ స్థితిలో ఉన్నానో నాకు తెలియదు. సుమారు చాలా సేపటి తర్వాత సేవకులు, 4-5 సేవకులు, కొంతమంది, చాలా మంది సువార్థికులు అందరూ నా తల మీద చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. ఒకటి అన్ని భాషలు మాట్లాడుతూ బోరుమని ఏడుస్తున్నారు. నాకు తెలియదు. పశ్చాత్తాపం, నేను చేసిన తప్పిదాలు, నేను చేసిన పాపాలు, నేను చేసిన పొరపాట్లు, నేను చేసినటువంటి నా గోగు తెచ్చిన దగ్గర నుంచి నేను చేసిన ప్రతి తప్పిదాలు గుర్తుకు వస్తుంది. ఇదన్నిటిని చూసి నేను పాపినయ్యా, బాప్తిసం పొందినప్పుడు నేను అలా ఏడవలేదండి. బాప్తిసం పొందినప్పుడు నాకు ఏడుపు రాలేదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నా జీవితంలోనికి వచ్చాడో అప్పుడు దాకా అన్ని అలవాట్లు పోగొట్టుకున్నా నేను. ఎవడప్పుడప్పుడు ఈ సినిమాలు చూసేవాడిని, కచ్చిపు ముఖాన్ని కట్టుకొని ఈ సినిమాలు చూసేవాడిని. రహస్యముగా నా రహస్య పాపము ఆయన ముఖ కాంతిలో దేవుడు నాకు చూపించాడు పిల్లగా. ఆ రోజు నుంచి సినిమా చూడాలి అనేటువంటి అలవాటు కూడా నాలో నుండి వెళ్ళిపోయింది. సినిమా ఎల్లడి మేము మర్చిపోయిన ప్రియమైన వాళ్ళు. ఈ రోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుల, మీ జీవితంలో, మన జీవితంలో కూడా ప్రియమైన వాళ్ళు, దేవుని ఆత్మ మనలో ఉంటే పాపంలో మనం పడిపోము. సామాన్యం దేవుని ఆత్మ మనలో ఉంటే పాపంలో పడిపోము. కానీ పడిపోయిన వారు ఒక ఆయన ఉన్నాడు బైబిల్. ఎవరు చెప్పండి? ఎవరి బైబిల్లో పరిశుద్ధ ఆత్మను పొందుకొని పడిపోయిన ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? దావీదు గారు. కానీ పడిపోయాడే కానీ ఉండిపోలేదు. మరలా లేచాడు పైకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క విషయంలో పడిపోయాడు. పడిపోయినటువంటి దావీదు మరలా దేవుడు పైకి లేపాడు. ఎందుకో తెలుసా? ఆయన పడిపోయినప్పుడు రాసిన కీర్తన గ్రంథము 32వ అధ్యాయము, కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో అంటాడు, నా పాపము నాకు కంటి ముందు ఎల్లప్పుడూ కనబడుతుంది. ఇదిగో నేను చేసిన పాపం నా కళ్ళ ముందు కనబడుతుంది. నీకు విరోధముగా నేను పాపం చేసేదనని ఆయన ఏడ్చిన ఏడుపు, కాచిన కన్నీళ్లు. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఆయన కన్నులు గుంటలు పడిపోయింది. ఆయన కన్నీళ్ళు చేత ఆయన పరుపు పేల చేయబడింది. దావీదు అపోస్తలుల కార్యం 11వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు కదా, పిల్లగా, నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా హృదయానుసారుడైన మనుషుడు దావీదు. ఎందుకో తెలుసా? ఆయన పాపాన్ని కన్నీటితో కడుక్కున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందకుండా ఉన్నావేమో, భాషలు మాట్లాడకుండా ఉన్నావేమో, ఇంకా అన్ని భాషలు మాట్లాడకుండా ఉన్నావేమో. చదవండి 14వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఏమంటున్నాడండి? ప్రవచన వరము కావాలి అమ్మా. ప్రవచన వరము. ప్రవచనము అంటే ఏంటో తెలుసా? మరుగై ఉన్న వాటిని, రహస్యముగా ఉన్న వాటిని ముందు తెలియచేయడం ప్రవచనం. అది సేవకుడే కాదు, సేవకురాలే కాదు, ఒక్కడే కాదండి. కొన్ని సంఘాలకు సువార్త వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు పిల్లలు, యవన పిల్లలు ప్రవచిస్తారండి. మన సంఘంలో ఇంకా అలాంటి వారు లేకపోవడము నాకు చాలా బాధగా ఉందండి. అంటే అక్కడ దాకా ఇంకా వెళ్ళకుండా పైన భక్తి చేస్తున్నారమ్మా. యవన పిల్లలు మీకున్నారు. అలాగే యవన పిల్లలే కాదు, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు ప్రవచనం అయితే ప్రవచించాలి. ప్రవచనము ఏమండి? అందుకే భాషలతో మాట్లాడేవారంట వాళ్ళు క్షేమాభివృద్ధి కలగడానికే భాషలు మాట్లాడతారంట. అంటే వాళ్ళు ఆత్మీయంగా ఉండడానికి, ఆత్మలో బలపరచబడడానికి అంటారు కదా. చదవండి కింద మాట్లాడుతారా? ఏమండి? 2వ వచనం చదవండి. ఎందుకనగా భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషులైనా కానీ అది అండి భాషలు. ఏమండి? మాట్లాడేది భాష ఎవరికి తెలియదు, కానీ అతను మాట్లాడే భాషలు తండ్రికి, దేవదూతలకి అతనికి తెలుసు. హల్లెలూయా. ఇంకా ఎవరికి దాని భావము తెలియదు. కింద వచ్చిన చదవండి, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ
చేసేవాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయను. హల్లెలూయా. భాషలతో మాట్లాడేవారంట, అంటే అన్ని భాషలు అన్నాను కదండి, ఈ భాషలు మాట్లాడేవారంట వారికి మేలు కలుగుతుందంటే వారు పవిత్రంగా ఉండటానికి, వారు పరిశుద్ధంగా ఉండటానికి. ఇప్పుడు చెప్పాను కదా, పడిపోము తప్పిపోము, పరిశుద్ధాత్మను పొందుకుంటే సామాన్యంగా పడిపోము. పడిపోయిన తండ్రి ఆత్మదేవుడు తట్టి పైకి లేపుతాడు. హల్లెలూయా. పడిపోయే పరిస్థితి వచ్చిన పరిశుద్ధాత్మను మనలో ఉంటాడు కాబట్టి, నాయన కుమారుడా మనం ఇలాంటి చేయకూడదు నాయన, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి, ఈ తప్పిదాలు మనం చేయకూడదు నాయన అని పైకి లేపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవచించంటే ఎవరి భాషలతో మాట్లాడేవారు వారికి క్షేమాభివృద్ధి కలిగించుకోవడానికి, పడిపోకుండా, జారిపోకుండా, తప్పిపోకుండా, తొలగిపోకుండా స్టాండర్డ్గా ఉండటానికి, వారిని వారు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవడానికి అన్ని భాషలని పరిశుద్ధాత్మను పొందుకుంటారంట. కానీ ప్రవచించేవారు వారికి మేలు కలిగిందంట, సంఘానికి మేలు కలిగిందంట. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు అడుగుతున్నానమ్మా, అమ్మ భాషలు ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకోవాలనుకుంటారు? చేతులు ఎత్తండి. ఎంతమందికి పరిశుద్ధాత్మ వరం కావాలమ్మా? ఎంతమందికి పరిశుద్ధాత్మ వరం కావాలి? ఇంకా ఏం సాధిస్తాం ఈ లోకంలో నుండి చెప్పండి? ఈ లోకంలో నుండి ఏం సాధిస్తాం? ఏమి సాధించండి. ఆయన కలిగి ఉంటే అన్నీ మనకు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అన్నీ ఆయన మనకి ఇస్తాడు. పరిశుద్ధాత్మను మనం పొందుకుందాం. బైబిల్ ఇంకా ఏమి సెలవిస్తుందంటే ప్రియమైన వాళ్ళరా, చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏమండి పరిశుద్ధ గ్రంథంలో నుండి పెట్టారు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం బైబిల్ ఏం సెలవిస్తుందో చూద్దాం. త్వరగా చూడండి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 10వ వచనం. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయవలెను, ఇంటివారు సిద్ధము చేయుచుండగా ఏమయ్యాడండి? పరవశుడై, అంటే ఆత్మతో నింపబడ్డాడు. ఇంట్లో భోజనం తయారు చేస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో కాదండి, సువార్త కోసం వెళ్ళాడు పౌలు గారు. ఏమండి, పౌలు గారు సువార్త కోసం వెళ్తే, పేతురు గారు సువార్త కోసం వెళ్తే, అది పేద కుటుంబం, చెప్పులు కుట్టుకునేవాడు. ఆయన పేరు సీమోను. ఆయన కుష్ఠరోగి, ఒకటి కుష్ఠరోగం, రెండోది చెప్పులు కుట్టుకునేవాడు ఆయన. ఆ ఇంట్లో ఆయనకు తపన ఏంటంటే సువార్త చెప్పాలి, అనేకులకు సువార్త చెప్పాలి, నా ద్వారా అనేకులకు దేవుని వాక్యం వినిపించాలన్న కోరిక, తపన. పేదరికంలో, పేద స్థితిలో ఉన్నప్పటికీ కూడా. ఏమంటే ఆ రోజు భోజనం ఎందుకు లేట్ అయిందంటే, లేదు వాళ్ళ ఇంట్లో భోజనము లేటు అంటే వాళ్ళ దగ్గర అన్ని ఉంటే తొందరగా అయింది కదండి. ఆ రోజు వాళ్ళ దగ్గర అంతంత మాత్రం ఉంటే అన్ని సమకూర్చి చేసేటప్పటికి లేట్ అయిపోయింది. పాస్టర్ గారు ఆకలితో ఉన్నాడు. అంతకు ముందు ఎన్నో రోజులు ఉపవాసం ఉండి వాక్యం చెప్తా ఉన్నాడు. పేదలు గారు భోజనం చేద్దామని చెప్పి వచ్చాడు. ఏమంటే రాగానే అన్నారు, అయ్యగారు కాసేపు ఒక అరగంట లేకపోతే ఒక గంట సేపు అయిపోయింది అయ్యగారు, కాసేపు వచ్చుకోండి అన్నారు. అనగానే మెతిమిదికి ఎక్కాడు. ఎందుకు ఎక్కాడు? మెతిమిదికి ప్రార్థన చేయడానికి ఎక్కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ కలిగిన వారు ఎప్పుడు వాళ్ళ ఆత్మలు ప్రవశించడానికే ఇష్టపడతారు. పరిశుద్ధులు ఎప్పుడు పరిశుద్ధులతో సహవాసం చేయడానికే ఇష్టపడతారు. నీతిమంతులు ఎప్పుడు నీతిమంతులతో సహవాసం చేయడానికే ఇష్టపడతారు. కొంతమంది రక్షించబడి బాప్తిసం పొంది మారుమనసు పొందినా కూడా ఇంకా పాత స్నేహితులు ఉంటూనే ఉంటారు. వాళ్ళు ఉన్నారా అలాంటి వారికి ఎవరికైనా? రక్షించబడి మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని కూడా ఇంకా పాత జీవితమే కాదు మనకు ఉండవలసింది. పాత బ్రతికే కాదు, పాత బ్రతుకు రోత బ్రతుకు కాదు. బాప్తిసం పొందిన తర్వాత మన స్థితిగతులను మార్చుకోవాలి, మన స్నేహాలను మార్చుకోవాలి, మన పద్ధతులను మార్చుకోవాలి, మన నడవడికలను మార్చుకోవాలి, మన అలవాట్లను మార్చుకోవాలి, మన మాట తీరు మార్చుకోవాలి. తల్లిదండ్రులు ఉన్నప్పుడు, బంధువులు ఉన్నప్పుడు, స్నేహితులు ఉన్నప్పుడు, మనుషులు ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు కొంతమంది, లేకపోతే టగ మెసేజ్లు పెడతా ఉంటారు. వీటన్నింటిని కూడా మనుషులు చూడకపోవచ్చు, దేవుడు చూస్తున్నాడు. కానీ రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పళ్ళలో చేవేస్తూ కూడా ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటే దేవుడు భయంకరమైనటువంటి శిక్షకు గురి చేస్తాడని దేవుని సేవకునిగా మనం చేస్తాం. మనుషులు మోసపుచ్చవచ్చు, బంధువులు మోసపుచ్చవచ్చు, తల్లిదండ్రులు కళ్ళు కప్పవచ్చు. కానీ ఎప్పుడు చూస్తున్న ఒక కళ్ళు ఉంది. ఎవడు ఎప్పుడు చూస్తున్నటువంటి కళ్ళు, రెండు కళ్ళు చూస్తూనే ఉంది. అది నిద్రపోతూ కళ్ళు మూతపడినటువంటి కళ్ళు ఉంది. ఆ కళ్ళే పరిశుద్ధ ఆత్మ దేవుడు పెట్టాడు. మన నడవడికలు, మన క్రియలు, మన మాట తీరు. కొంతమంది భర్త ఉంటే ఒకలా మాట్లాడతారు, భర్త లేకపోతే ఒకలా మాట్లాడతారు.
కొంతమంది భార్యలు ఉంటే ఒకలా మాట్లాడతారు, భార్యలు లేకపోతే ఒకలా మాట్లాడతారు. కొంతమంది ప్రియమైన వాళ్ళరా, తల్లిదండ్రులు ఎవరు బిడ్డలు తల్లిదండ్రులు ఉంటే ఒకలా మాట్లాడతారు, తల్లిదండ్రులు లేకపోతే ఒకలా మాట్లాడతారు. కొంతమంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బజారుకి వెళ్తే తల్లిదండ్రులు లేనప్పుడు ఒకలా చూస్తారు, తల్లిదండ్రులు లేనప్పుడు ఒకలా చూస్తారు. కానీ ఎలా చూసినా తల్లిదండ్రులు కళ్ళు కప్పొచ్చు, బంధువులు కళ్ళు కప్పొచ్చేవు, కానీ దేవుని కళ్ళు కప్పటము చాలా ప్రమాదకరము. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన స్థితిగతులు ఎలా ఉందో ఒకసారి మనల్ని పరిశీలన చేసుకోవాలని ఒక దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళు, పరవశుడై ఎక్కడికి ఎక్కాడు అంటే ఏమండి, మితి మీదికి ఎక్కాడు. ఆత్మలో ప్రార్థన చేస్తుంటే కానీ, పరిశుద్ధ ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తుంటే కానీ ఒక దర్శనం కలిగిందండి. ఆకాశం తెరవబడుటయు, ఆకాశం ఒక దుప్పటి చెప్పు భూమి మీద దిగి వచ్చినాయు చూస్తున్నాడు. దాంట్లో అనేకమైన పురుగులను పాకే జంతువుని, మరి నడిచే జంతువులను పాకే పురుగులు ఉంది. ఒక స్వరం పడుతుంది, ఒక పేతురు వాటిని చంపుకొని తినము అనేటువంటి ఒక స్వరం పడుతుంటే పేతురు అంటున్నాడు, ప్రభా అపవిత్రమైనది, శపితమైనటువంటిది, నిషేధించబడినటువంటిది ఎన్నడూ నేను తినలేదు ప్రభా, నేను తిననంటుంటే ప్రభు అంటున్నాడు, ఇది పరిశుద్ధపరచబడింది, పవిత్రపరచబడి వాటిని తిను అపవిత్రతగా ఎంచవద్దు పేతురు, తిను అంటూ ఉండగానే వద్దు ప్రభా, నేను తినను ప్రభా, నేను ఎప్పుడు తినలేదు ప్రభా అని అలాగా మాట్లాడుతూ కళ్ళు తెరిచి చూస్తే దర్శనం. దర్శనము 29వ వచనం చదవండి. 29వ వచనం, అపోస్తలుల కార్యము 10వ అధ్యాయం 29వ వచనము, 19వ వచనం, 18వ వచనం చదవండి. 18, 19 చదవండి. ఏమండి ఇక్కడ ఏం జరిగిందంటే నేను చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఏమండి దర్శనం వచ్చింది, ఇది ఏమై ఉండును అత్తగారు పాస్టర్ గారికి. అప్పటికి ఎన్నో రోజుల నుంచి ఉపవాసం ఉన్నాడు, మంచి బాగా ఇదైపోయాడు, నేర్చు వచ్చేసింది. ప్రభు ఎందుకని దర్శనం చూపిస్తున్నాడు, దీని బాబు నాకేం అర్థం కావడం లేదే అనుకొని ఆ మెత్తి దిగుతూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా, ఇదిగో పేతురు, ముగ్గురు మనుషులను వెతుక్కుంటూ వచ్చి ఉన్నారు. జాగ్రత్తగా వినాలి, ముగ్గురు మనుషులను వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళని ఆటంకపరచకుండా వారు చెప్పిన మాటలు లోబడి వారి వెంట వెళ్ళు, నేనే వారిని పంపించాను. ఆత్మ దేవుడు మాట్లాడతాడండి. ఎప్పుడు మాట్లాడతాడు తెలుసా, ఆత్మ మనం పొందుకున్నప్పుడు. మనం ఏ మార్గంలో వెళ్ళాలో మనతో మాట్లాడతాడు, మనం ఏ పని చేయాలో మనతో మాట్లాడతాడు, మనం ఎలా జీవించాలో మనతో మాట్లాడతాడు, మనం ఎలా ప్రవర్తించాలో మనం మాట్లాడతాడు. మనం ఏదైనా వ్యాపారం చేయాలన్నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనతో మాట్లాడతాడు. అయినా ఈ వ్యాపారం చేయాలా తండ్రి అని మనం ప్రార్థన చేస్తుంటే, చేయనా కుమారుడా. బైబిల్ పాత నిబంధన గ్రంథంలో కూడా చూడండి, మీరు ఇంటి కావాలంటే ఇప్పుడు కాదు కానీ పిల్లరా, మొదటి యొక్క దినవృత్తాంతముల గ్రంథం, మొదటి సమయాల గ్రంథం 30వ అధ్యాయంలో ఏమండి, దావీదు ఏడ్చుటకు శక్తి చాలక ఏడ్చి ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ప్రభు, ఈ దండు నేను తరిమి అడగా, నేను దీన్ని పట్టుకుందున ఓడించి నేను పోగొట్టుకుని దాన్ని సంపాదించుకోవాలంటే దేవుడు అంటాడు, బొమ్ము నీకు తోడుగా ఉండి ఓ పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ తెచ్చుకుంటా. ఆత్మదేవుడు మాట్లాడతారు. ఎప్పుడో తెలుసా, నామకార్థంగా బ్రతికితే కాదు, నామకార్థమైన భక్తి చేస్తే కాదు, నామకార్థమైన జీవితం జీవిస్తే కాదు, 5 నిమిషాలు ప్రార్థన చేసి పెద్ద వరాలు అడగడం కాదు, 10 నిమిషాలు ప్రార్థన చేసి చాలా మంది ప్రార్థన చేస్తారు. ఎప్పుడైనా సరే తండ్రిని ఎలా మీరు పొందుకుంటారు తెలుసా, ఒక దేవుని సేవకునిగా నా అనుభవాన్ని బట్టి చెప్తాను. ఒక పావు గంట సేపు అయిన దేవుని ముందు స్తుతించాలి, కనపరచాలి, ఆరాధించాలి, ఆయన్ని స్తుతులతో ఆయన నామాన్ని హెచ్చించాలి మనం. ఆ తర్వాత ఎవరి సమస్యలన్నింటి కొరకు, మన సమస్యల కొరకు కాదు సుమి, సంఘంలో ఉన్న సమస్యలు, సమాజంలో ఉన్న సమస్యలు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, ఇబ్బందులు ఉన్న వారి కొరకు, అందరి కొరకు ప్రార్థన చేసిన తర్వాత మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, మన క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా ఇలాగ చేశారా, నోరు తెరవగల ప్రభా నాకు అది లేదు నాయన, నోరు తెరవగల ప్రభా ఇది కొత్తగా ఉంది నాయన, ఇది కాదండి ప్రార్థన. ఇది ఎప్పుడు దేవుడు వినడు. ప్రార్థన ఇది కాదు, ముందు మీ. అందుకే యోగుని దేవుడు రెండోసారి రెట్టింపుగా ఆశీర్వదించడానికి మొదటి కారణం ఏంటో చెప్పండి. ఇప్పుడు యోగు గారిని రెండోసారి రెట్టింపుగా దేవుడు ఆశీర్వదించడానికి గల మొదటి కారణం ఏంటో తెలుసా పిల్లరా, అతడు తన స్నేహితుల కొరకు ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఆయన కొరకాలు ఆయన చేసుకుంటే ఎవరు కొరకు చేశాడంట, యోగు తన స్నేహితుల కొరకు అతడు ప్రార్థించినప్పుడు అతని క్షేమ స్థితి యెహోవా జ్ఞాపకము చేసుకున్నాడు. బైబిలే మనకు ఆధారం. గోపిపాలు చెప్పేది కాదు, ఇంకొకడు చెప్పేది కాదు. బైబిల్లో ఏది రాయబడి ఉంటే
అదే మనకు ఆధారం. ప్రైజలా ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులు, ప్రార్థన చేస్తున్నారా? ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారా? తల్లిదండ్రులకు ఎన్నైనా అబద్ధాలు చెప్పొచ్చు, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, అది చేస్తున్నానని. ఆ తండ్రిని కళ్ళు ఎవరు మోయలేరు. ఈ కళ్ళు మోయవచ్చు, మన కళ్ళు మూసేయవచ్చు, కానీ పరమందు ఉన్నటువంటి తండ్రి యొక్క కంటిని ఎవరు మొయ్యలేరని దేవుడి సౌకర్యంగా మనం చేస్తున్నాం. ఎంతో మంది గృహిణులు ఉన్నారు అమ్మా, హౌస్ వైఫ్లు ఎంతో మంది ఉన్నారు అమ్మా. ఇక్కడ అందరూ చాలా మంది హౌస్ వైఫ్లు ఉన్నారు. ఎప్పుడైనా భర్తలు లేకపోతే ఇంట్లో ఖాళీగా ఉన్నారు, ఎప్పుడైనా చేతులెత్తి ఆకాశం ఉన్న దేవుడికి 1 గంట సేపు లేకపోతే 2 గంటల సేపు, 1 గంటన్నర సేపు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ప్రార్థన చేశారా? ఈరోజు దేవుడి సౌకర్యం అడుగుతున్నప్పుడు నేను ఈ రోజైనా ఒక నేర్చుకున్నామా ప్రభు దగ్గర? ఈ రోజైనా ఒక నిర్ణయం చేసుకున్నామా? ఈ రోజైనా ఒక తీర్మానం చేసుకున్నాం. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను కలిగి జీవిస్తామో ప్రతి క్షణము పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి మనతో మాట్లాడతాడు. మనం అడుగులు జారిపోతున్నప్పుడు జారుతుంది జాగ్రత్త అంటాడు ఆయన. తప్పు చేస్తున్నావు జాగ్రత్త అంటాడు. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ వరాన్ని మనము పొందుతున్నప్పుడు పిల్లలు. పేతురు ఏమండి ప్రార్థన చేశాడు, దర్శనం చూశాడు, దిగి వస్తూ ఉండగానే మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? చదవండి, మత్తయి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 19వ వచనం. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 19వ వచనమా. బైబిల్ పేతురు స్పీడ్ గా రావడం. పేతురు ఆ దర్శనమును గురించి యోచించుచూ ఉండగా, ఆలోచిస్తూ ఉండగా, ఆత్మ అంటే ఎవరండి? ఏ ఆత్మ అంటే దురాత్మ కాదండి. మళ్ళీ రామకృష్ణకు వేస్తాం మనం. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. మనం ఇప్పుడు దాకా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఆత్మ తానే ఇదిగో మాట్లాడతాడండి దేవుడు. అర్థమవుతుంది నా మాటలు? మాట్లాడతాడు. మనం ఏం చేయాలో మనతో మాట్లాడతాడు దేవుడు. ఎప్పుడూ మాట్లాడతాడంటే ఆత్మవర్షమే మనం ఉన్నప్పుడు, ఆత్మతో నిండి ఉన్నప్పుడు దేవుడు మనకు దగ్గరగా ఉంటాడు. ఆమేన్. ఎక్కువగా ప్రాంతంలో ఉన్నప్పుడు, ఎక్కువ దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, వ్యర్థమైన వాటికి, వ్యర్థమైన సమయానికి వ్యర్థముగా ఏదైనా న్యూస్ ఏదో ఒకటి చూడవచ్చు. అదే పనిగా కాకుండా ఎవరు ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువగా వాక్యం వినాలి, ఎక్కువగా భక్తి పాటలు, ఎంతో మంచి పాటలు ఇక్కడ వచ్చాక కొన్ని పాటలు మేము పెట్టుకొని విన్నాం. నేను బద్రి గారి ప్రేమ బాగా నీవు లేని చోటిది యేసయ్యా, నే దాగి క్షణముండలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, నీవు లేని చోటిది యేసయ్యా, నే దాగి క్షణముండలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా,
దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళ మంచి మంచి పాటలు యూట్యూబ్లో. అంతకు ముందు నాకేం తెలిసేది కాదు. ఈ ఫోన్ అసలు కొంతమంది ఈ ఫోన్ వాడుతుంటే నాకు చెరా కనిపించచ్చి ఇది ఉంటే ఇలాగ బానిస అవుతామేమో అనిపించేది. దీంట్లో మంచి ఉంది చెప్పండి, చెడు ఉందండి. ఏం చూద్దాం చెప్పండి? పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఏం చూస్తారు? దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళ లోకక్షేమాన్ని గురించి లోకం ఏం జరుగుతుంది చూడవచ్చు, కానీ అదే పనిగా కాదు. మంచి భక్తి గీతాలు ఉంది, చక్కని పాటలు నేర్చుకోవచ్చు. అమ్మా వింటున్నారు సహోదరులు? చక్కగా పాడేవాళ్ళు ఉన్నారు, చక్కగా పాటలు నేర్చుకోవచ్చు, చక్కగా ప్రార్థన నేర్చుకోవచ్చు. ఎంతో మంది సేవకులు యూట్యూబ్ లో మాట్లాడినటువంటి వాక్యాలు ఉంది. ఎవరి చక్కగా మాట్లాడవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, వాక్యం వినవచ్చు. ఎవరి ఇంకా ఆత్మీయంగా మన విశ్వాస జీవితాన్ని బలపరచుకోవచ్చు. వ్యర్థమైన దానికి మన సమయాన్ని ఇచ్చి కేవిస్తే మన ఆత్మీయత పాడైపోతుంది. చెడు ఉంది, మంచి ఉంది. చెడును పక్కన పెట్టి మంచిని మనం చూడగలిగితే మన విశ్వాస జీవితం ఎంతగానో బాగుంటుంది అని దేవుని సౌకర్యంగా మనం చేస్తున్నాను. పేతురు మిద్ది మీద నుంచి దిగి వస్తుంటే ఆత్మదేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ అంటున్నాడు, పేతురు నీకు ముగ్గురు మనుషులు వెతుక్కుంటూ వచ్చారు, వారి వెంబడి నువ్వు వెళ్ళు, సందేహపడకుండా వెళ్ళు, వారిని నేనే పంపించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైనా స్వరాలు విన్నారమ్మా? ఎప్పుడైనా దేవుడిలాగా మాట్లాడితే ఎప్పుడైనా విన్నారా? చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఇంకా కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు భక్తులు ఉన్నారు పెట్టారా. ఈయన పేరు పేతురు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము 6వ వచనం తీయండి, తొందరగా తీయండి. ఒకరు ప్రియమైన వాళ్ళ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం తీసి ఉంచండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. ఒక్క నిమిషం అండి. ఆసియాలో వెళ్ళి పౌలు అనుకుంటున్నాడు, ఈ రోజు మనం ఇక్కడ వాక్యం చెప్తే అనేకులు దేవుని కొరకు పట్టబడాలి, అనేకమైన అద్భుతాలు జరగాలి, అనేకుల ఆత్మలు మనం సంపాదించాలని పౌలు గారి సిద్ధపడి వాక్యం సిద్ధపడి ఉపవాసాన్ని ప్రార్థన చేసి వెళ్ళి నిలబడుతున్నాడండి. ప్రభు అంటున్నాడు ఆటంకపరిచి. ఏం చేశాడంటే ఆత్మదేవుడు ఆటంకపరిచి. కొన్నిసార్లు మనం కూడా అమ్మా సేవకులుగా కాదు సుమీని చెప్తుంది, విశ్వాసులమైన మనం కూడా. ఒకరోజు ఒక బ్యాంక్ మేనేజర్ గారు చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? ఏమండి, ఒక యవనస్తుడు మంచి యవనస్తుడు పెళ్లి ఈడుకు వచ్చాడు, సూపర్వైజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తుంటే ఏమండి బ్యాంక్ మేనేజర్ వెళ్ళి, అతను సూపర్వైజర్ కాబట్టి ఆయనకంటే చాలా మంది 100 మంది ఉద్యోగం చేస్తున్నారు. ప్రతి నెలకు ఒకసారి ఏం చేయాలంటే తీసుకెళ్లి వాళ్ళకి జీతాన్ని ఇవ్వాలి. వెళ్ళాడు, బ్యాంక్కి వెళ్ళాడు. ప్రతిరోజు ప్రతి నెలకు ఒకసారి వెళ్తున్నాడు, సత్యం పెడుతున్నాడు, డబ్బులు తీసుకొచ్చి జీతాలు ఇస్తున్నాడు. ఇప్పుడు కాదండి, సుమారు 30 సంవత్సరాల క్రితం విషయం జరిగిన సంగతి నేను చెప్తున్నాను. ఏమండి, ఒక బ్యాంక్ మేనేజర్ గారు సాక్ష్యం చెప్పారు, దాని గురించి నేను చెప్తున్నాను. వెళ్ళి ఆ రోజు ఆ బ్యాంక్ మేనేజర్ గారు అంట డబ్బులు తీసి కట్ల బయటకు వేస్తారంటే అప్పుడు ఏముండేదండి? 10 రూపాయల కాగితాలు, 5 రూపాయల కాగితాలు, 50 రూపాయల కాగితాలు, 20 రూపాయల కాగితాలు, 100 రూపాయల కాగితాలు. అవునా కదండి? అప్పటికి 1000 రాలేదు, 2000 కూడా రాలేదు. మొత్తం తీసుకొచ్చి 100 రూపాయల కాగితాలు కొన్ని కట్టలు, 50 రూపాయల కాగితాలు కొన్ని కట్టలు, 10 రూపాయల కాగితాలు కొన్ని కట్టలు తీసుకొచ్చి పెట్టాడంట. పెట్టి చూసుకోమన్నట్టు, అంటే పైన ముద్రేసి ఉంటారు, అన్ని పెట్టి ఉంటారుగా. ఏమండి, మొత్తం తీసుకొని తీసుకోబోతుంటే ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, కుమారుడా ఈ కట్టలు దీంట్లో డబ్బులు తక్కువగా ఉంది, దీనిని లెక్కేసి బ్యాగ్లో పెట్టుకో అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అతను ఆ భక్తుడు ఏమంటున్నాడంటే, అతను వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు? ఆత్మలో ప్రార్థన చేసుకొని వెళ్తాడు ఆ భక్తుడు. సూపర్వైజర్ గారు ప్రభు నమ్ముకున్నవాడు. బ్యాంక్కి వెళ్ళాడు, చెక్ ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు. ఎప్పటికప్పుడు మామూలు తీసుకొని వచ్చేవాడు, జీతాలు ఇచ్చేసేవాడు. అప్పుడు 100 రూపాయలు అంటే మామూలు విషయం కాదండోయ్. 100 రూపాయలు ఉంటే ఒక నెల మొత్తం, ఒక నెలంతా గడిచిపోయేది ఆ కాలం. అవునా కాదా? 30 ఏళ్ళ క్రితం నేను చెప్తున్నా. దేవునికి ప్రియమైన వాళ్ళారా, ఆ రోజు డబ్బులు వెళ్ళి అలా తాకుతుంటే
100 కట్ట మీద చేయేస్తే దేవుని ఆత్మ మాట్లాడుతున్న, కుమారుడా లెక్క పెట్టి బ్యాగులో డబ్బు పెట్టు, లెక్క పెట్టి బ్యాగులో డబ్బు పెట్టు. అది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడంట. ఎవడు ఏంటి దేవుని ఆత్మ మరి మనల్ని బలవంతం చేస్తున్నాడని చెప్పి ఒక కట్ట తీశాడు. ఎవరి చేసుకోవచ్చారంటే అయ్యో వేసుకోండి అన్నారంట. ఎందుకంటే బాగా తెలిసిన ఆయన మేనేజర్ గారు ఆయన ముందు లెక్కేసి చూడు మన మీద నమ్మకం లేకుండా వేస్తాను అనుకుంటారేమని చెప్పి కాసేపు ఆగి అడిగారంట, సార్ లెక్క పెట్టుకోవచ్చంట. అయ్యో ఐటోనో ఏదో అంటారు ఇంగ్లీష్లో, లెక్క పెట్టుకోండి అని చెప్పారంట. ఒక్క కట్టేసి లెక్కేశాడు, కరెక్ట్గా 100 వచ్చింది. బ్యాగులు వేసుకుని పక్కన పెట్టాడు. ఇంకొక కట్ట తీశాడు, కరెక్ట్గా 100 నోట్లు ఉంది, తీసి పక్కన పెట్టాడు. ఇంకొక కట్ట తీశాడు, కరెక్ట్గా 100 నోట్లు వచ్చింది, పక్కన పెట్టాడు. మరి ఒక కట్టకి ఏం అసలు దేవుని ఆత్మ ఇలా ప్రేరేపించాడు, కానీ లెక్కేస్తుంటే కరెక్ట్గా ఉంది కాదని చెప్పి 3వ కట్ట ప్రియమైన వాళ్ళరా లెక్కేస్తూ ఉండగానే, లెక్క పెడుతూ ఉండగానే ప్రియమైన వాళ్ళరా 300 రూపాయల నోటు తగ్గిందంట. 800 తగ్గిందమ్మా, 300 రూపాయల నోటు తగ్గింది. ఇప్పుడు ఒకవేళ మిగతాది అన్ని లెక్కేస్తే అన్ని కరెక్ట్ అవుతుంది. ఒక్క కట్టలో మాత్రం ఏమైంది, బ్యాంక్ నుంచి తీసేసిందే, ముద్ర ఉంది, కానీ అసాధ్యం. కానీ ఆ రోజు అలాగా జరిగింది. పొరపాటు దేవునికి ప్రియమైన వాళ్ళరా ఆ రోజు ఆ బ్యాంక్ మేనేజర్ ఇది 3 నోట్లు తగ్గిందని చెప్పి ఆయన మిషన్ పెట్టి చేస్తే ఎన్నిసార్లు మిషన్లు పెట్టినా 97 నోట్లే వస్తుంది, కానీ ఏమండి 100 నోట్లు 100 రావట్ల సంఖ్య. అప్పుడు సారీ అని చెప్పి అది తీసి నోట్ లోపల వేసుకొని 1 నోటు ఇచ్చాడంట. పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడికే కాదండి, విశ్వాసమైన మనకు కూడా ప్రియమైన వాళ్ళ మనం ఏం చేయాలో మనకు నేర్పుతారు. పరిశుద్ధాత్మ మనం పొందుకుంటే మనకు దేవుడు ఏ విజయాన్ని ఇవ్వబోతున్నాడు ముందు చూపిస్తాడు. ఆమె మన జీవితంలో ఏ మేలు చేయబోతున్నాడు, మన బ్రతుకులు ఎలా ఉండబోతున్నాము, మన స్థితి రేపు దినము ఎలా ఉండబోతుందో, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో దేవుడు ముందే మనకు తెలియజేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ అనే వరాన్ని మనం పొందుకోవాలి. పరిశుద్ధ ఆత్మ వరాన్ని మనం పొందుకోవాలి. ఇలాగ చెప్పాలనుకుంటే ఎన్నో ఉంది. కాబట్టి నా ప్రియమైన వాళ్ళ ఈరోజు దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాం. ఒక అపాయం ఒక సహోదరి చెప్పిన మాట, వంట చేస్తా ఉంది, రూమ్లో వంట చేస్తా ఉంది. ఎవరి కళ్ళు అలా తెచ్చి కిటికీ నుంచి చూస్తుంటే పిల్లలందరూ ఆడుకుంటా ఉన్నారు, వాళ్ళ అబ్బాయి కూడా ఆడుకుంటా ఉన్నాడు. ఈమె వంట చేసుకుంటా ఉంది. వంట చేసుకుంటూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ పొందుకున్నటువంటి తల్లి, పరిశుద్ధాత్మ దేవుడు మాట త్వరగా వెళ్ళు, నీ కుమారుడి కోసం త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు, నీ కుమారుడి కోసం అపాయంలో ఉన్న నీ కుమారుడు త్వరగా వెళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తుంటే ఉన్న పాటన పొయ్యి మీద అలాగే వదిలిపెట్టి ఆపు కూడా చేయకుండా పరిగెత్తుకుని నేను చూస్తే అక్కడ గుంపు కనపడ ఎక్కడ ఉన్నారని చెప్పి ఇంకొద్ది ముందుకు వెళ్తే ఒక పెద్ద బావి ఉందంట. ఆ బావి చుట్టూ కొంతమంది పిల్లలు చప్పట్లు కొడతా ఉన్నారంట. బావి నిండా నీళ్లు ఉంది, చుట్టూ చప్పట్లు కొట్టుకుంటా ఉన్నారంట నవ్వుకుంటూ. ఇదేంటి పిల్లలు అందరూ ఉన్నారని వాళ్ళ పిల్లవాడిని చూస్తుంటే వాళ్ళు ఎవరు కనపడలేదు, పిల్లడు కనపడలా. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరి బావిలో చూస్తే తన పిల్లవాడు ఎవరి మునుగుతూ తేలుతున్నాడు, చిన్న పిల్లవాడు. ఎవరి ఒకే ఒక దూకు అలాగే దూకి పిల్లవాడిని కాపాడుకొని తీసుకొని బయటకు వచ్చి ఎందుకు వచ్చారంటే పిల్లలు నన్ను తోసేశారు మమ్మీ అన్నారు. పిల్లవాడు నన్ను తోసేశారు. కానీ అప్పుడు దేవుని ఎంతగానో తన కుమారుని కాపాడుకొని, పల్లెటూరు కాబట్టి తన బిడ్డను ఆమె కాపాడుకోగలిగింది. ఆ పిల్లలు ఎందుకు చప్పట్లు కొడుతున్నారంటే మునుగుతూ తేలుతుంటే వీడు బతికి ఈత పడుతున్నారని పిల్లలకు తెలియక అవగాహన లేక వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. వీడు నన్ను కాపాడండ్రో బాబో అని వీడు మునిగి తేలుతూ ఉన్నాడు. వీడు ఒకప్పుడు మా ఆమెలు కూడా ఆడుకుంటూ మా ఊళ్ళో బాగుంది ఆడుకుంటూ నన్ను తోసేశారండి. తోసేసాక ఎవరిని ఒకసారి పైకి వచ్చాను, ఒకసారికి రెండోసారి పైకి వచ్చాను, మూడోసారికి నా వల్ల కాల అంటే ఓపిక లేదు, మునిగి పోతా ఉన్నానండి. మా అన్నయ్య తర్వాత దూకి అంటే ఈత నేర్చుకోవాలి, ఆ భయం పోవాలి, నన్ను పైకి తీసుకొచ్చారు. అందరూ ఏమనుకున్నారంటే గోపి నేర్చుకున్నాను, నేను నేర్చుకోవడం ఇందులో లోపలికి వెళ్తుంటే నేను మా అన్న తోసేసాడు నన్ను. తర్వాత ఈత నేర్చుకున్నాను. ఇప్పుడు ఎంత దూరమైనా ఎవరు ఎక్కడ పడినా వీలైనంత వరకు బయటికి వస్తాం. ఇంత శరీరం వేసుకుని ఓపిక ఉంటుంది. కానీ మనం అలాగే వెళ్ళి బావిలో చాలా సుమారు 25 సంవత్సరాలు అయింది. బావి నిండా నీళ్లు ఉంది. సమయాలు గారు వెళ్ళి పిల్లలందరూ ఆడుకుంటుంటే మా మనవాళ్ళు వీళ్ళందరూ వెళ్ళి ఎత్తవచ్చు కాదని దూకా దాంట్లో పడిపోయి ఈత పడుతుంటే అప్పుడు ఇలా ఉండేవాడిని. ఇప్పుడు బాగా శరీరం పెరిగింది కదా, ఈత పడుతుంటే ఓపిక రావడం, ఆయన ఎందుకు ఇట్లా పడ్డానని చెప్పి మెల్లిగా ఈత తెలుసు కాబట్టి మెల్లిగా వచ్చేసారు. దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్ని నేర్పుతాడు.
మన పిల్లలు అపాయంలో ఉంటే మనకు నేర్పుతాడు. కీడు రాబోతుందంటే ముందే నేర్పుతాడు, తెలియపరుస్తాడు. ఏదైనా సమస్య రాబోతుందంటే, ఆశీర్వాదం రాబోతుందన్నా దేవుడు ముందే చెప్తాడు, కీడు రాబోతుందన్న ముందే దేవుడు చెప్పాడు. మా సంఘంలో పెట్టారా, మా పాస్టర్ గారు కొంతమంది యవనస్తులు ప్రవచించేవారు ఉంటారు. అపాయం రాబోతుంది, సంఘం దెబ్బ తినబోతుంది అని. కానీ ఏమండి, ముందే ఒక సహోదరి, ఒక యవనస్తురాలు ప్రవచనం ఎత్తి భయంకరమైన కీడు రాబోతుంది సంఘం మీద కంటే, సంఘం అంతా ఏం చేసేవాళ్ళంటే ఉపవాసాలు ప్రార్థన చేస్తారు. దేవునికి ప్రియమైన వాళ్ళ పరిశుద్ధ ఆత్మను మనం పొందుకోవాలి. ఎంతకాలంగా ఉండకూడదు. మనం ముందు మొదటి స్టెప్ మనము ఎంటర్ అయ్యాం అంటే రక్షించబడ్డా. ఇక భాషలు మాట్లాడేది, ప్రవచించేది ఆత్మలో నుండి, అతి పరిశుద్ధ ఆత్మలోని మనం వెళ్ళడం, భక్తులని అతి భక్తులని మనం వెళ్ళడం, ఎవరి విశ్వాసంలో నుండి అతి విశ్వాసంలోని మనం వెళ్ళడం. ఇలాగ ఎన్నో స్టెప్పులు ఉంది. మనం చాలా మంది మొదటి స్టెప్లోనే ఉన్నారు. అలా ఉండకూడదు. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ మనలో ఉంటే దేవుడు మనకు అన్ని నేర్పుతాడు. ఎవరి పరిశుద్ధాత్మ దేవుడు, ఎవరి ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉన్నారనుకోండి, చదువుతున్నారు, కొన్నిసార్లు వాళ్ళకి మేధస్సు అందరూ చదువుకుంది, కొంతమంది మర్చిపోతారు. పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే మన ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఏమంటాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఎవరిని ఏదైనా ఒక దాని మీద పెట్టబోతున్నామంటే పరిశుద్ధాత్మ కుమారుడా ఇది రాను, ఎక్కడ కాదు, ఇంకొక దాని మీద ఏది రైట్, రైట్ దీని మీద పెట్టు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మనం చేసే ప్రతి ప్రయత్నం సఫలపరచబడుతుంది. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు నాము కలిగి జీవిస్తాం, తెలివి కలిగి జీవిస్తాం, వివేచన కలిగి జీవిస్తాం. మనం చేసే ప్రతి అడుగులు ఆలోచించి వేస్తాం. ఒకవేళ మనం తెలియకుండా పొరపాటు చేసిన పరిశుద్ధాత్ముడు అంటాడు, నా కుమారుడా లేకపోతే నా కుమార్తె ఇది చేయవద్దు, ఇది చెయ్యి, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఇది మంచిది కాదు, ఇది మంచిది. దేవుడు మనతో మాట్లాడతాడు. పేతురుతో అంటున్నాడు, పేతురు నీ కొరకు 3 మనుషులు దిగి వచ్చి ఉన్నారు, వాడు నేనే పంపాను, సందేహపడవద్దు, వారి వెంట వెళ్ళిపో. దేవునికి స్తోత్రా. ఇక్కడ పౌలు గారితో అంటున్నాడు, నువ్వు ఆశ్రయంలో సువార్త చెప్పడానికి పౌలు గారు సిద్ధపడుతుంటే దేవుడు ఆత్మ అంటున్నాడు, ఇక్కడ నువ్వు ఏమి చెప్పకూడదు అని ఆత్మను ఆటంకపరిచి వెళ్ళి ఒక రోజు ఓడెక్కి వేరే ఊరు వెళ్ళి మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు మోషే పౌలు గారికి ఒక దర్శనం ఇచ్చాడు. మాసిదోనియా నుండి ఒక అతను వచ్చి, అయ్యా మాకు సహాయం చేయండి అని ఒక దర్శనం ఆయనకు వచ్చింది. పౌలు గారి ఏంటి సహాయం చేయండి అని ఆలోచిస్తూ, మాసిదోనియా వెళ్ళి దేవుడు మన సువార్త ప్రకటించమంటున్నాడు అని చెప్పి పౌలు గారు మాసిదోనియా ఆ ప్రాంతం అంతా సువార్త చెప్తున్నాడు. పిల్లగా ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు. అక్కడే ఆ ప్రాంతంలోనే ఒక జైలు అధికారి కుటుంబం అంతా రక్షించబడింది. ఎంతో మంది ఖైదీలు, గూండాలు, రౌడీలు మారుమనిసి పొందారు. లూదియా కుటుంబం రక్షించబడింది. భూతోలు దయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ బాగుపడింది. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయం ఇంటికంతా చదువుకోండి. అక్కడ అన్ని కూడా దేవుడు ఆ ప్రాంతం అంతటిని ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. దేవుడు మాట్లాడతాడు, మనం ఏం చేయాలో మాట్లాడతాడు, మనం ఏమి రాయాలో మాట్లాడతాడు, మనకి ఏం కావాలో మాట్లాడతాడు. ఆయన సన్నిధిలో మనం ఎప్పటికైనా 2 గంటల సేపు దేవుని సేవకుడిగా చెప్తానంటే రాసుకోండి. 2 గంటల సేపు రోజుకి 2 గంటల సేపు మీరు ప్రార్థన చేయండి. ప్రార్థనలోని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడు. ప్రార్థనలోని మెల్లని స్వరాన్ని దేవుడు మీకు తెలియజేస్తాడు. ఆయన చిత్తాన్ని మీకు తెలియజేస్తాడు. ఆయన ఉద్దేశాన్ని మీకు తెలియపరుస్తాడు. మీరు ఏం చేయాలో మనం కొన్నిసార్లు మనం కరెక్ట్గా ఉన్నామని అనిపించింది, కొన్నిసార్లు మీరు వాళ్ళ దేవుడు మనతో మాట్లాడతాడు. తెలుసా, నా కుమార్తె ఇది నువ్వు చేస్తున్నావు కాబట్టి ఇది నాకు ఇష్టం లేదు, కుమారుడు ఇది చేస్తున్నావు కాబట్టి నాకు ఇష్టం లేదని దేవుడు మాట్లాడతాడు. అందుకే పరిశుద్ధ ఆత్మ మనం పొందుకోవాలి. దేవుని సేవకునిగా మనం చేసుకున్నాం. ఇది చూడండి, ఎవరి దశలోనికి రాసిన పత్రిక, మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. వచ్చేసాను, ముగింపుకి వచ్చేసాను. 15వ వచనం, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఒకటి తీయండి, ఒకళ్ళు 15వ వచనం చదవండి, ఒకళ్ళు 16వ వచనం చదవండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక కొలస్సీల పద్ధతి పక్కన ఉంటుందండి, కొలస్సీ పద్ధతి ముందు ఉంటుంది. ఎవరి పేజీ నెంబరు సరిగ్గా పేజీ నెంబర్ కూడా చెప్పలేము. చదవండి 5వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా, జాగ్రత్తగా ఉండండి. ఎవడును ప్రతి కీడునకు చేయకుండా, కీడునకు ప్రతి కీడు
నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రతి విషయమునందు ఆ. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆ. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని చిత్తము. నంబర్ 1. రెండోది ప్రియమైన వారు 19వ వచనం చదవండి. 19వ వచనం. ఆత్మకుడి. ఆత్మను ఆర్పుకుడి. జాగ్రత్తగా వినండి పిల్లలు. ముగింపుకు వచ్చేసరి మాట చెప్పి ముగిస్తారమ్మా. ఇప్పుడు నన్ను చూడండి. ఆత్మను ఏం చేయకూడదన్న మనము ఆర్పేసుకోకూడదు. ఆత్మ అంటే ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. ఏముందిలే, ఎవరు పొందుకున్న వాళ్ళు పొందుకున్నారు, వాళ్ళు బాగుంటే చాలు. కాదు కాదు కాదు. ప్రతి ఒక్కళ్ళు పొందుకోరు పరిశుద్ధాత్మ. ప్రతి ఒక్కళ్ళు పొందుకుంటే వాళ్ళకు ఏమండి? అన్ని భాషలు మాట్లాడేవారు వాళ్ళకు క్షేమాభివృద్ధి. చెప్పండి. కదుబెట్టికే అన్ని భాషలు మాట్లాడుతున్నారు. ప్రవచించేవారు సంఘానికి ఏమండి? ప్రతి ఒక్కరికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. అన్ని భాషలు ఆత్మను పొందుకునేవాడు వాళ్ళకు మేలు కలుగుతుంది. అర్థమవుతుంది. ఆత్మను పొందుకుంటే మనకి ఏం కలుగుతుంది? చెప్పండి. మేలు కలుగుతుంది. చెప్పండి. మేలు కలుగుతుంది. అందుకే దేవుడు పౌలు అంటున్నాడు, ఆత్మను ఆర్పకుడి. కింద మాట ఒకటి అంటాడు కదా పిల్లరా, ఏమండి? ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకండి. ప్రవచించటము ప్రార్థన చేయాలి. ఆశపడు ప్రాణమును ఏం చెప్పాడు దేవుడు? ఆశపడు ప్రాణాన్ని ఏం చేస్తానన్నాడు? తృప్తిపరుస్తాడు. ఆశపడాలి. మనకు ఆశ ఉండాలి. చెక్కైకి ఆశ ఉంది. ఏ ఆశ? యేసయ్యను చూడాలని ఆశ ఉంది. అపోస్తలుల లూకాసు వార్త 19వ అధ్యాయంలో యేసు ఎవరో అని చూడాలనుకున్నాడు. కానీ యేసు ఇంట్లో వచ్చి పెద్దలు జక్కయ్య రా ఇంటికి పోదాం అన్నాడు. ఆశ కలిగింది ఆయనకి. కానీ యేసయ్య ఇంట్లోనికే వచ్చేసాడు. ఆశపడి ప్రాణాన్ని ఏం చేస్తాడు? ఆయన తృప్తిపరుస్తాడు. ఒక భయంకరమైన ఒక పాపి ఏమంటే మరియా యేసు పాదాల దగ్గరికి వెళ్తే అందరూ అంటున్నారు, మేము అలాంటిది, ఇవి దుర్మార్గురాలు, ఇవి మోసగత్తి, ఎన్నో కొంపలు కూర్చింది, ఎంతో మంది జీవితాన్ని ఆడుకుంది, ఎంతో మంది కొంపల్ని ఇలా కూర్చింది, వాళ్ళు ఇలా సావాలి, అలా పోవాలి, ఇలాంటి అందరూ తట్టుంటే యేసు ప్రభు అంటున్నాడు పిల్లలు. లూకాసు వార్త 7వ అధ్యాయం 37వ వచనంలో పాపాత్మురాలని అందరూ అంటుంటే యేసు ప్రభు 47వ వచనం అంటున్నాడు, మీరందరూ పాపాత్మురాలని ఏమంటున్నారు? కరెక్టే. ఈమె నన్ను విస్తారముగా ఏం చేసింది? ప్రేమించింది కనుక ఈ విస్తారమైన పాపాలు ఏం చేయబడింది? నా రక్తంలో కడగబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకలా సాక్ష్యం చెప్తుంటే మన రక్షకుడు యేసునాథుడు అంటున్నాడు, ఈమె నన్ను ప్రేమించింది. హల్లెలూయా. ఇప్పుడు దాకా పాపాన్ని ప్రేమించింది, కానీ ఇప్పుడు నన్ను ప్రేమించింది. కాబట్టి నువ్వు పాపమంతటి నా రక్తంలో కడిగి నన్ను పవిత్రాలుగా చేస్తాను. హల్లెలూయా. పవిత్రాలుగా చేశాను. ఈ రోజు నుంచి నీవు నా కుమార్తెని, నేను నీ తండ్రిని. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ప్రియమైన వారులారా, అవును, మనం ఆత్మను ఆర్పకూడదు పిల్లలు. అందుకే కింద వచనంలో ఉంటుంది పిల్లరా, 5వ అధ్యాయం 19వ వచనం కూడా చదవండి. 19:21 వచనం. దశలోనికి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. చేయకండి. దేవునికి స్తోత్రం కలుగును. మేలైన సమస్తము పరీక్షిద్దాం. ఇది మంచి చెప్పండి. ఇది మంచి చెడు అన్నిటిని పరీక్షించి మనం ఏం చేయాలంటే ఒక తీర్మానానికి రావాలి. మేలైనది ఏదో, మంచిది ఏదో, విలువైనది ఏదో, ప్రయోజనకరమైనటువంటిది ఏదో, మనకి ఏది మంచిదో దానినే చేపట్టాలి. దేవునికి స్తోత్ర. పౌలు అంటున్నాడు దశలోనికుల్లో ఉన్న సంఘం గురించి అంటున్నాడు, దశలోనికి వారులారా, ఆత్మను మీరు ఆర్పకండి. ఆత్మలో ఎప్పుడైనా మీరు చూడండి, అమ్మా నా ముగింపులోనికి వచ్చాను, ఇప్పుడు రెండు కట్టె పొలలో పొయ్యిలు పెట్టాము, ఒక రామంటూ వచ్చింది, మూడోది పెడితే ఇంకొద్ది పెరిగి, నాలుగోది పెడితే ఇంకా పెరిగింది, ఇంకా పెడితే పెరుగుతానే ఉంటుంది. అలాగే మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఏమండి? నిర్లక్ష్య స్వభావం ఎప్పుడు వచ్చిందంటే సంఘానికి, సహవాసానికి దూరంగా ఉన్నప్పుడు వచ్చిందండి. మనం దేవునికి సంఘములో మనం ఉంటే, మనం సంఘములో కలిసి ఉన్నప్పుడు బిడ్డలు మనం మండుతూ ఉంటాం. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసం ద్వారా మన ఆత్మీయత మనం ఏం చేసుకుంటూ ఉంటామంటే బలపరుచుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగుతారు. బలపరుచుకుంటూ ఉంటాం. నా పాత స్నేహితులు ఉండేవాడు, వాళ్ళందరూ తాగుబోతోళ్ళు, పనికి మాలినటువంటి పని చేసే వాళ్ళందరూ నా పాత స్నేహితులు అందరూ. ఏమండి? నేను కొత్తగా ప్రార్థనకి వెళ్తా ఉన్నాను, ఇంకా మెల్లిగా వాళ్ళని వదిలించుకోవాలని మెల్లిగా సేవకులతో, విశ్వాసంతో పరిచయం చేసుకున్నా. ఏమండి? కొత్తగా వెళ్ళేటప్పటికీ వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆప్యాయతను చూస్తుంటే అసలు వదలబుద్ధి కావట్లన్నారు. నా విశ్వాస జీవితం అంతా ఇటు మారుతా ఉంది. ఎవరి పాత్ర ఏ మామా, ఏ బాబాయ్ అని పిలిచేవాడు.
ఏంట్రా అసలు కనబడటం లేదేంటి, మొన్న ఏంటి పార్టీకి రాలేదు, ఏమండి లేదు కొద్దిగా పని ఉండాలి, నువ్వే ముందు ఉండేవాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, రా ఈ రోజు నా పుట్టినరోజు, ఈ రీతిగా లాగటానికి ప్రయత్నం చేస్తున్నారు. వస్తాను, నేను బజార్కి వెళ్ళి వస్తానంటే లేదు, ఇప్పుడు రావాల్సిందే, ఇప్పుడే కొట్టాల్సిందే, దేన్ని మందు కొట్టాల్సింది. అప్పుడు కళ్యాణ్ బాగా రెస్టారెంట్ ఉండేది ఎక్కడ, నెల్లూరు బస్ స్టాండ్ ఉంటుందా బ్రదర్ అది, ఏం మీరు కూడా అలవాటు మారిందిగా, ఇక్కడే బాటలు తీసుకొచ్చి ప్రార్థన చేయమన్నాడు బ్రదర్. ఇది ఏమో నాకు ఏదో తనకి వచ్చింది దేవుడి దగ్గర, భయపడిపోయాను. మీరు ఉన్నారు బ్రదర్ అప్పుడు ఆ రోజు, బాటలు చేతులు పట్టుకుని చెయ్యి ఒడికిపోతాము, ప్రభా ఏంది తీసుకోకుండా ఉన్నా బాగుండేది, చేతులు తెచ్చి పెట్టేసరి ఈ మనిషి అనుకొని చూస్తుంటే భయంగా ఉంది. బద్రిగా ప్రార్థన చేసి ప్రభా కరుణించింది ఆయన, కరుణించి ప్రభా అని శక్తి చేతనైనా కాదు, బలము చేతనైనా కాదు, నా ఆత్మ ధోరణి కార్యం జరిగిందని ప్రభు చెప్పినట్లుగా ఆయన బలమైన ఆత్మ ద్వారా వీళ్ళ కార్యం జరిగింది. ప్రభు పట్టుకున్నాడు, పాటలు వదిలిపెట్టేశాడు, కేశను పట్టుకున్నాడు. దేవునికి స్తోత్ర. చక్కగా వాయించేటట్టుగా ప్రార్థన చేయండి. అంతకుముందు పాటలు వాయించేవారు, ఇప్పుడు ఏమండి కేశ వాయించేటట్టుగా బాగా ప్రార్థన చేయండి. ఆయన మనకు దిక్కుకి ఎవరు లేరు, ఇక్కడ వాయించేవాడు అమ్మా. కాబట్టి బాగా ప్రార్థన చేయండి. అలాగే మనకు కొన్ని వస్తువులు కావాలి, ముఖ్యంగా మనకు ఒక కెమెరా ఒకటి కావాలండి, వీడియో కెమెరా కావాలి. ప్రార్థన చేయడం, మనం అడిగిందన్నీ ప్రభు ఇచ్చాడు మనకి. ఒక వీడియో ఉంటే ప్రతిరోజు మనము మా ఇలాగ టీవీలో చక్కగా సతీష్ చాలా చక్కగా అన్నింటిని బాగా చేసి మరి పెడతా ఉన్నాడు. అదే ఇది ఉందనుకోండి, చక్కగా ప్రతి ఆదివారం ఒక 500 ఇస్తే జాయింట్ టీవీలో మొత్తం వచ్చేసి మనం ఎడిట్ చేసి మొత్తం ఇస్తే, వాడికి ఇస్తే 1000 రూపాయలు కట్టాలి. కానీ మనం ఎడిట్ చేసి ఇస్తే ఒక 500 అయితే ఒక అరగంట సేపు వాడు వేస్తారు. ఇలాగా మన చేతులు దేవుడు మరి ఇలాగ చదువుకుని పిల్లలు దేవుడు మనకి ఇవ్వడం దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు. ప్రార్థన చేయండి మేము వాళ్ళరా. అలాగే పరిచయం కొరకు, సంఘం కొరకు, ఆత్మీయులు ఎదుగుదల కొరకు, విశ్వాస జీవితంలో స్థిరమైనటువంటి వాటి కొరకు క్రమం తప్పకుండా ఆదివారం ప్రార్థన చేయండి. మీరు ఇంట్లో ఉన్న అబ్బాయి రావాలంటే వచ్చింది, వచ్చిందా రాదమ్మా? ఇంట్లో ఉంటే రాదా సమీర్ గారు? ఇంటి నుంచి ఎవరు బయటికి వెళ్ళరా, రారా? ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాము, మన భర్తలు వెళ్తారు బయటికి, భర్తలు కూడా ఇంట్లోనే ఉంటారు, పిల్లలు వెళ్తారు, ఎవరి ద్వారా రావాలనుకుంటే రాదా? ఇక్కడ ఉన్నా వచ్చింది చెప్పండి, అక్కడ ఉన్నా వచ్చింది, కానీ ఆశ్చర్యపురంలో ఉంటేనే రాదు. దేవునికి స్తోత్ర. రైతలా కూడా ప్రార్థన చేయండి. యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు. జాగ్రత్తలు తీసుకుందాం, దూరం పాటిద్దాం, క్రమాన్ని పాటిద్దాం, వాక్యాన్ని విందాం, దేవుడు వాక్యాంతరంగా జీవిద్దాం. ప్రతి ఒక్కరూ ఆత్మ పూర్ణులై ఉందాం, ఆత్మను ఆర్పకుండా పరిశుద్ధ ఆత్మతో ఈ రోజు నుంచి ప్రార్థన చేద్దాం. తలలు ఉంచండి, చేతులు ఎత్తండి, ప్రార్థన చేద్దాం. తలలు ఉంచండి, పరిశుద్ధ ఆత్మ నాకు కావాలనుకున్న వాళ్ళు తలలు ఉంచండి, చేతులు ఎత్తండి, ప్రార్థన చేద్దాం. బిడ్డ నాకు పరిశుద్ధాత్మ కావాలి, నాకు పరిశుద్ధాత్మ వరం కావాలని వాళ్ళ చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. విశ్వాసంతో అడగండి. ఎన్నో ప్రయోజనాలు పరిశుద్ధాత్మ మనం పొందుకుంటే అన్ని విధాలుగా మనకు ప్రయోజనం. అన్ని విధాలుగా మనకు ప్రయోజనం. పరిశుద్ధాత్మను పొందుకుందాం. ఎంతకాలం నిర్లక్ష్యంగా మనం ప్రవచించే విషయంలో, భాషలు మాట్లాడే విషయంలో, ఆత్మను పొందుకునే విషయంలో నిర్లక్ష్యంగా మనం ఉండకూడదు. బిడ్డ ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకున్నాం, ప్రభు నాకు పరిశుద్ధాత్మ వరాన్ని దయచేయండి, నాకు పరిశుద్ధాత్మను దయచేయండి ప్రభు. ఏది ఆటంకంగా ఉందో, ఏది లోటుగా ఉందో వాటన్నింటినీ సరిచేయండి, సవరించండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా నా కుటుంబము నీ సేవకే అంకితము, పెంపార చేయము నాలో ఘన ప్రేమ, నింపు మా హృదయముల శాంతి భారములతో ఎంతైన నీ ప్రేమ
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ నాకు కావాలి, నన్ను పెంపొంద చేయమయ్యా, నీ ఆత్మతో నింపయ్యా ప్రభా. నీ పరిశుద్ధాత్మ నా మీదకి పంపించే ప్రభా. పరిశుద్ధాత్మను పొందుకోవాలి ప్రభా. ఎన్నో ఏళ్ళైంది నేను బాప్తిసం పొంది, సంవత్సరాలు గతించిపోయింది, కానీ నా ఆత్మీయత బాగులేదని ఎన్నోసార్లు పడుతూ వేస్తున్నాను నేను, ఎన్నోసార్లు జారిపోతున్నాను ప్రభు, ఎన్నోసారి విశ్వాస జీవితంలో సతిగా పడుతున్నాను ప్రభు, ఎన్నోసారి నిలకడగా అనుకున్నా ఉండలేకుండా పడిపోతున్నాను ప్రభు. నీ ఆత్మను నాకు దయచేస్తే నేను నిలకడగా ఉంటానని వాళ్ళ చేతులు ఎత్తండి, ప్రార్థన చేస్తాను. మీ కొరకు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ నాకు కావాలి అని వాళ్ళ చేతులు ఎత్తండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. దయా ప్రేమ కడిగిన మా తండ్రి, నిఘనమైన గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. చేతులెత్తి నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా. నీ ఆత్మని బిడ్డలకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మతో నింపండి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, నీ పరిశుద్ధాత్మ బలముతో నింపండి, నీ పరిశుద్ధాత్మ ఆత్మతో నింపండి ప్రభా. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని మీరు చెప్పారు ప్రభు. నీ వారు మేము ఉండాలంటే, నీ వారుగా మేము ఉండాలంటే ఆత్మ కలిగిన వారుగా ఉండాలి. ఆత్మను ఆర్పకుడి అని ప్రభా మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం మీరు చెప్పాడు. ఆత్మను ఆర్పుతాయి ప్రభా. ఆర్పుతున్న వారిని కూడా మీరు బలపరిచి అంతవరకు నమ్మకంగా ఉంచండి. నేను అక్కడ పర్యంత వరకు తోడుతుంది, నేను అక్కడ వచ్చేంత వరకు ప్రభా ఈ ఆత్మను బిడ్డలో ఉంచి నిలకడగా వాళ్ళని స్థిరపరిచి, వాళ్ళ విశ్వాసం స్థితిలో పడకుండా, వాళ్ళ విశ్వాసము క్షీణించిపోకుండా, వాళ్ళ విశ్వాసము తండ్రి జారిపోకుండా వాళ్ళ పట్టులో నడిపించి బలపరిచి ఈరోజు పరిశుద్ధ ఆత్మను పొందుకుంటే మాకు కలిగే లాభాలు ఎప్పుడు తండ్రి మాకు కలిగే మేలులు తండ్రి మాకు మాట్లాడి అయా తండ్రి. పరిశుద్ధాత్మడా, ఆదరణకర్త, సత్యస్వరూపి, ఎల్లప్పుడూ మాతో ఉండటానికి మీరు వచ్చారు ప్రభు. ప్రభా ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండటానికి, ఎల్లప్పుడూ ప్రార్థనలో మాకు సహకరించడానికి, ఎల్లప్పుడూ మేము పడిపోకుండా మమ్మల్ని లేపడానికి, ఎల్లప్పుడూ మాలోనే ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అలాగే కోరుకున్న ప్రతి బిడ్డలోని మీరు వెళ్ళండి. యేసు నామములో ఎప్పుడే పరిశుద్ధాత్మను పొందుకుందరుగా, యేసు నామములోని పరిశుద్ధాత్మ వాళ్ళకు అనుగ్రహించబడను గాక. యేసు పేరుతోనే అడుగుచున్నాను కనుక తండ్రి, ఆమేన్. సతీష్ బాబు గారు ప్రార్థన చేస్తారు. ఎత్తుబడిన కానుకల కొరకు, చెప్పబడిన మాటల హృదయంలో నాటుల కొరకు ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 నైనా. జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తివంతుడా మీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు నైనా మీ దాసుడి ద్వారా నైనా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రీతిగా ప్రభువా మీ సన్నిధిలో నైనా మేము జీవిస్తూ ప్రభువా పరిశుద్ధాత్మను పొందుకున్న కృపను మాకు దయచేయండి నైనా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా. మేమైతేనైనా లోకంలో పడినైనా తప్పిపోతున్న ప్రభువా మనల్ని జ్ఞాపకం చేసుకోండి నైనా. మా జీవితం పడుకుని నైనా మీరే నడిపించండి నైనా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా. మాకు మేము గడ్డలైనా తప్పిపోతాం ప్రభువా. ప్రతి చోటనైనా ప్రతి కార్యంలో ప్రభువా మీరే మాకు తోడు నడిపించండి నైనా. మీ దాసులు చెప్పిన వాక్యంనైనా మళ్ళీ ఫలించి అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. ఎవరైతే నైనా లోకంలోనైనా నశించిపోతున్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. ప్రేమ వారికి తెలియచేయండి. ఎవరైతే నైనా రాలేకపోయినా జ్ఞాపకం చేసుకోండి, క్షమించండి నైనా. వారికి రావడం నిర్ణయాన్ని తెలియచేయండి నైనా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వాళ్ళకు కూడా కొంత యొక్క ఎఫెక్ట్ తగిలింది, కరోనా యొక్క వైరస్. మరి బిడ్డలు ఇంట్లోనే ఉన్నారు. వారి కొరకు, వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థించండి.
ఇంకా ఎవరికి వచ్చినా రాకపోయినా భయపడాల్సిన అవసరం లేదు. దాని బలం విరిగిపోయింది, దాని యొక్క శక్తి అంతకు ముందు ఉన్నంతగా లేదు. అందుకని చెప్పి మనం నిర్లక్ష్యంగా ఉండటానికి కూడా వీలేదు. మనకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని మన కుటుంబాన్ని, మన బిడ్డలను ప్రవేశం తెప్పించుదాం. అలాగే మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృప మీకు తోడుగా ఉండను గాక. చివరి ఆశీర్వాదంతో మరి ప్రార్థన చేసుకున్నాం. కొంతమంది దర్శన భాగాలు ప్రభు బిడ్డలు ఇచ్చి ఉన్నారు, వాటి కొరకు ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, కృతగల వాడడానికి వందనాలు ప్రభానైనా తల్లి. కాయతబడిన కానుకలు దీవించండి. విత్తన ప్రతి ఒక్క విత్తనాన్ని మీరు ఆశీర్వదించిన ఎంత ఇచ్చారు రెట్టింపుగా దయచేయండి. అలాగే దర్శన భాగాలు కూడా ప్రభా బిడ్డలు వేశారు. ప్రభా బిడ్డలు చేసినటువంటి ప్రభావాలు దర్శన భాగాలు చేతి పనులు మీరు ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి. కుటుంబంలో ప్రతి కొరతలు అవసరతలు అక్కర్లన్నీ మీరు తీర్చండి. మీ పరిశుద్ధాత్మ సన్నిధి, మీ పరిశుద్ధాత్మ తోడు ఉంచండి. అలాగే దర్శన భాగాలు ఇస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రభా ప్రతిష్టార్పణలు, ప్రతిష్ట కానుకలు, ప్రత్యేక కానుకలు, కృతజ్ఞత కానుకలు ప్రభా తండ్రి. అలాగే ప్రభా ఇదిగో తండ్రి ప్రభా మరి అలాగే బియ్యాలు ప్రభా, నెలసరి బియ్యం దినసరి బియ్యాలు ఆయా బిడ్డలు తీసుకున్న ప్రతి కుటుంబాన్ని, అయా మీ కొరకు ఇస్తున్న ప్రతి బిడ్డలను ప్రభా, మీ కొరకు త్యాగం చేస్తున్న ప్రతి బిడ్డలు అయా మీ కొరకు ఇస్తున్న ప్రతి కుటుంబాన్ని, వాళ్ళ పిల్లలను, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ వ్యాపారం, వాళ్ళ చేతి పనులను, వాళ్ళకున్న అవసరతలు, వాళ్ళకున్న అక్కర్లు అన్నీ మీరు తీర్చండి. ముప్పదంత నరువంతలు నూరంతలుగా మీరు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం. మా సంఘాన్ని దీవించండి, మా సంఘ బిడ్డలను ఆశీర్వదించండి. అయా వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులను విడిపించండి, వాళ్ళకున్న ఆర్థికపరమైన సమస్యలను తప్పించండి. ఆరోగ్యం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, బలమనివ్వండి ప్రభు. సంఘం అంతా కలిసి ఆరాధించడానికి, సంఘం అంతా కలిసి ప్రార్థించడానికి నీ కృప దయచేయండి ప్రభా. నీటిగా వస్తున్నారు నాయన, సమయానికి నిసంతికి వచ్చి మీ మాటలు విని వెళ్ళడానికి నీ కృప దయచేయమని ప్రభు. అయా ఇల్లు కట్టిన బిడ్డల కొరకు, స్థలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు, సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రభా. అయా తండ్రి నాయన ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రభా. అయా తండ్రి మీరు తొందరగానే అద్భుతాలు చేయబోతున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అలాగే అనారోగ్యంతో ఉన్న బిడ్డలు మీరు స్వస్థపరచబోతున్నందుకు స్తోత్రాలు నాయన. నిరాశలు, నిస్మరణలు, బాధలు, కలతలు, దుఃఖములు, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి కూడా ప్రభా 2021 సంవత్సరంలో అయా వాళ్ళ అప్పుల నుండి విడుదల మీరు దయచేయబోతున్నందుకు స్తోత్రాలు, వందనాలు. మీరే బలపరిచి కొరతలని తీర్చండి. ప్రతి బలహీనతను విడిపించండి. శక్తి బలమైన ఆరోగ్యం దయచేయండి. అయా తల్లి బిడ్డలు తండ్రి, అయా డెలివరీ కోసం దగ్గరగా ఉంది భారతీయ ప్రభా బిడ్డనే, అలాగే పావనని ప్రభా. అయా తండ్రి మా ప్రియులు తండ్రి సర్వాణి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. తన భర్తను పోగొట్టుకుని ప్రభా బిడ్డలు బాధలో ఉన్న ఆదరణ ఓదార్పు దయచేయండి. మీ చిత్తమైతే వచ్చే వారు మీ బిడ్డలను నడిపించండి. మీరు మాట్లాడండి. కొత్తగా ఇల్లు తీసుకున్నారు అయా, నీ సన్నిధి తోడు ఉంచండి. ఆ సంఘ బిడ్డలు ఉన్న ప్రతి కొరతలైనా ప్రతి కుటుంబంలో సమాధానం దయచండి, ప్రతి కుటుంబంలో ఐక్యతను దయచండి, ప్రతి కుటుంబంలో ప్రశాంతతను దయచండి, ప్రతి కుటుంబంలో ఆశీర్వాదాన్ని మీరు దయచేయండి. ప్రతి ఒక్కరు ఉద్యోగం, ప్రతి పనిని, ప్రతి వ్యాపారము, ప్రతి యొక్క ప్రయత్నము సఫలపరచండి ప్రభు. ఎక్కువ భద్రపరిచి ఇచ్చిన కానుకలు, ఎత్తుబడిన తండ్రి కానుకలు, పాడిన పాటలు, చెప్పిన వాక్యం ప్రభా తండ్రి వాళ్ళ ఉదయంలో నాటండి. పరిశుద్ధాత్మను పొందుకుంటే పాపములు పడిపోరునాయన, పరిశుద్ధాత్మను పొందుకుంటే తప్పిపోరునాయన, పరిశుద్ధాత్మను పొందుకుంటే నిలకడగా నిలబడతారు ప్రభు. పరిశుద్ధాత్మను పొందుకుంటే నీ కొరకు గొప్ప సాక్షులుగా నిలబడతారు ప్రభు. అట్టి భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. నిశ్చితమైన విరామలేటైతే ఈ రీతిగా మళ్ళీ మేమందరూ పంచుకోవడం నీ కొరకు దయచేయండి. యేసు పేరుతో ప్రార్థన చేసి కోడిని ముగిస్తున్నాను ప్రభు తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీకు తోడు వచ్చిన ప్రతి బిడ్డలకు, రాలేని బిడ్డలకు, ప్రతి ఒక్కరికి ఇప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించను కాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు